ఈరోజు దేవుని వాక్యం యెజబెలు అనే ఆమె మానవుని అంటే మనిషి జీవితంలో ఎలా ఎంటర్ అవుతుంది అనే దాని మీద పోయిన కొన్ని వారాల క్రితం చెప్పాను. అహాబు రాజయ్యుండి కూడా దేవుని యొక్క ఉద్దేశానికి వేరుగా ఉండి అతడు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తూరు సీదోను అనే ప్రాంతాలలో ఉన్న ఒక ఆమెను ఆయన వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆమెను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆమె తండ్రి ఒక పూజారి, అట్లానే ఒక రాజు. రెండు ఉన్నాయి అతనికి. ఆ రాజుకి రెండు లక్షణాలు ఉన్నాయి. అతని గురించి నేను కొంత నోట్స్ అట్లాగా వేరుగా సిద్ధం చేయవలసినటువంటి అవసరత వచ్చింది. ఈ తూరు సీదోను యాజకుడు రాజుగా ఉన్న అతని కూతురుని అహాబు చేసుకోవడం ఎందుకు చేసుకున్నాడబ్బా అంటే ఉభయ దేశాల మైత్రిని దృఢపరుచుకోవడానికి అహాబు అట్లా చేశాడు. అది ఆ విధంగా ఉంది చరిత్రలో చూస్తే. ఈమె ఇశ్రాయేలు రాజును పెండ్లి చేసుకున్న తర్వాత ఈ యెజబెలు అనే ఆమె పెళ్లి చేసుకుంది. కానీ తర్వాత ఆమెకు సంబంధమైనటువంటి దేవతా విగ్రహాలను కానీ వాటికి సంబంధమైన పరిస్థితులు కానీ వాటిని ఆమె అనుకూలంగా చేసుకొని ఇశ్రాయేలు దేశాన్ని మిశ్రిత దేశంగా, అంటే మిశ్రిత దేశం అంటే ఇటు దేవుడు ఉండొచ్చు, అట్లాగే దెయ్యాలు ఏమన్నా పర్వాలేదు అన్నట్టుగా ఆమె మరి పంతం కట్టుకొని దేవుని బిడ్డల మధ్యలోనికి విగ్రహారాధన తీసుకొచ్చింది ఆమెకి దగ్గరగా హిస్టరీ ప్రకారంగా చూస్తే బయలు ప్రవక్తలు ఆమెకి 400 మంది ఉండేవారు. అస్తరోతు దేవతా ప్రవక్తలు 400 మంది ఉండేవారు. దగ్గరగా 800 మంది ఉండేవారు. వాళ్ళ మధ్యలో అప్పుడప్పుడు ఆవిడ భోజనం చేసేది. అంటే ఎంత ధైర్యవంతురాలుగా ఆమె ఉన్నది అనే ఆధారాలు కూడా బైబిల్లో చదువుతాం. తమ దేవుళ్లను, తాను ఆరాధించే దేవుళ్లను లేదా దేవతలను ఇశ్రాయేలీయుల యొక్క నిజ దేవునితో సమానంగా ఉంచాలి, అంటే తేడా రాకూడదు అనేంత హోదా వాటికి కల్పించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేసింది. చాలా ప్రయత్నం చేసింది ఆమె. అదొకటి ఆవిడ గురించి మొదటి రాజుల గ్రంథం 16:31 నుంచి మనం చదివితే కనుక అక్కడ మనకి తెలిసే సమాచారం. తర్వాత నీతి నియమాలకు ఆమె వ్యతిరేకి. నీతిని కానీ న్యాయాన్ని కానీ యథార్థతను గాను ఆమె వాటిని పట్టించుకోనటువంటి మనిషిగా ఆమె ఉండేది. పేరుకి భర్త ఉన్నాడు కానీ ఆమె పెత్తనం వలన అతను డమ్మీ క్యాండిడేట్గా కనిపించేవాడు. పేరుకి భర్త అంతే. మిగిలిన పాలన కానీ అధికారాలు కానీ చలామణి చేసినా ఈవిడే చేసేది. అది ఆవిడ గురించి ఉన్న చరిత్ర అలాగా ఉంది. తర్వాత ఆమె కాలంలో దేవుని యొక్క సేవకు చాలా ఆటంకం కలిగింది. చాలా ఆటంకం అంటే యెజబెలు ఆత్మ ఒక ఆడామి గురించి మనం చూస్తున్నాం అహాబు గారి కాలంలో. కానీ అంతకుముందు నుంచే ఈ ఆత్మ ఉన్నది అని నేను మీతో చెప్పాను. ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి పరిపాలన ఉందో తెలుసా? నిమ్రోదు కాలం దగ్గర నుంచి ఉందని నేను మీతో చెప్పాను. నిమ్రోదు కాలం, నిమ్రోదు భార్య, వాళ్ళ యొక్క చరిత్ర మీరు హిస్టరీ ప్రకారంగా వెళితే గనక అప్పటి నుంచి అది పనిచేస్తుంది. అయితే నేనంటాను ఇదే ఆత్మ గనక ఎవరిలోనైనా ఉంటే గనక వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా ఉండలేరు. అయితే టార్గెట్ ఏంటంటే ఈ ఆత్మ పెద్ద పెద్ద సంఘాల మీద పడుతుంది. అది చిన్న సంఘాలు కాదు. చిన్న సంఘాల మీద అది ఏం చేయలేదు అంటే వాటిగా అంత అవసరం లేదు. పడితే పెద్ద పెద్ద సంఘాలు, అదొక సమస్య ఉంది ఇందులో. రెండవది ఆత్మ సంఘాలలో రకరకాల పిచ్చి పనులన్నీ చేయించడానికి ప్రోత్సహిస్తుంది. ఇది చాలా పిచ్చి పనులు అంటే ఎక్కువగా వాక్యానికి తక్కువ, మిగిలిన కార్యక్రమాలకి ఎక్కువ స్థానం ఇవ్వడం, అది కూడా దీనివల్లే వచ్చింది. తర్వాత ఇంకొక సమస్య ఎక్కడ వచ్చిందంటే సేవకులను
ఏమండి వాళ్ళ అంటే వాళ్ళని చంపడం మాత్రమే కాదు, ఫర్ ఎగ్జాంపుల్గా ఏలియా గారిని చంపే ప్రయత్నం చేసింది ఇవిడి. ఏమండి అది మాత్రమే కాదు, చాలామంది దేవుని సేవకులు ఆ కాలంలోనే ఊడ్చుకుపోయారు. కారణాలు ఏమిటి అంటే ఇది రక్తాన్ని ఒలికించే ఒక దుష్ట ఆత్మ. తర్వాత ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ ఆత్మ ఎవరిలో ఉన్నా కూడా పరలోకానికి వెళ్ళరు వాళ్ళు. మరి బాగా ఉన్న సత్యం అది. ఏమండి పరలోకానికి వెళ్ళరు సరిగదా. ఈ ఆత్మకు అంటే ఈ స్పిరిట్ ఎవరిలో అయినా ఉంటే ఆ మనిషి దేవునికి కావాలి కాబట్టి ఆ మనిషిని మార్చాలని ఎన్నో రకాలైన ప్రయత్నాలు ఏమండి ఉన్నట్టుగా చేసినట్టుగా చూస్తాము. యెజబెలుకు కూడా మారు మనసు పొందుతానికి టైం ఇచ్చానని ప్రకటన గ్రంథం 2:20లోన మనం చదువుతాం. అంటే ఈ ఆత్మ మనిషిలో ఉండకూడదని దేవుని ఉద్దేశం సార్. ప్రతి మనిషి రక్షించబడాలని ఆయన ప్రేమ. అది కూడా గుర్తించకుండా మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఉంటామంటే అది యెజబెలు ఆత్మ. యెజబెలు ఆత్మ వలన ఆమె చేసే పనులు ఎలా ఉన్నాయంటే అభిషేకించబడిన వారికి హానికరమైన శక్తిది. అభిషేకించబడిన వారికి. తర్వాత వాక్య ప్రకారంగా ఉండే సంఘాలు ఉంటాయి చూడండి, ఆ సంఘాల్లో విభేదాలు పుట్టించే ఆత్మ. యెజబెలు ఆత్మ అంటే తిరుగుబాటు చేయడం. తిరుగుబాటు చేయడం అంటే అది ఎట్లాగండి అని అంటాం. ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లే, చిన్న మనలాంటి సంఘాల్లో కూడా తిరుగుబాటు చేస్తారు. దేవుని వాక్యం చెప్పేవాడు చెప్పాలి కానీ ఆయన అలా చెప్పకూడదు మాకు అనే రకంగా ఉంటారు. ఏమండి నేను దేవుని తరఫున ఉండి దేవుని తరఫున వాక్యం చెప్పడం నాకు ఇష్టం. ప్రాణం పోయినా పర్వాలేదు, ఆఖరి నిమిషం వరకు ఇలాగే యథార్థంగా ఉండిపోవాలని నాకు అనుకుంటాను. మీకు నేను ఎక్కడైనా ఆయాసకరంగా ఉంటే కనుక బైబిల్ ప్రకారంగా నన్ను అడగండి. ఇగో ఈ విషయంలో మాకు నచ్చలేదు అని అన్నారా, నాలో తప్పు ఉంటే సెట్ చేసేసుకుంటా. ఎందుకు అని అంటే నాకు దేవుడు ఎంత ముఖ్యమో మీరు దేవునికి అంత ముఖ్యం. అంచేత ఖచ్చితంగా నేను వాక్యం చెప్పాలి. మిమ్మల్ని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళే ఒక పాత్ర నాకు ఇక్కడ అప్పచెప్పాడు కాబట్టి ఖచ్చితంగానే వాక్యం చెప్తా. ఏమంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ యెజబెలు దుష్ట సలహాలకు ఏమంటే వేదికగా ఉండేది. అహాబు అందుకోసమే పాడైపోయాడు. అహాబు మహారాజుగా ఉన్నా కూడా 22 సంవత్సరాల దగ్గరగా రాజుగా ఉన్నా ఏమంటే దుష్ట సలహాల వలన ఆమె ప్రోత్సాహాన్ని బట్టి అతడు ఇశ్రాయేలీయుల యొక్క దేశంలో గుడులు గోపురాలు బలిపీఠాలు కూడా కట్టి ఆమె కోసం వాటిని సిద్ధం చేసేవాడు. అది కూడా మనం చదువుతాం. తర్వాత సంఘాన్ని మతపరంగా ఉంచాలి అనే ప్రయత్నం ఈవిడికి ఉంది. యెజబెలు ఆత్మకి ఎలాంటిదంటే సంఘం ఎలాగ ఉండాలి, మతపరంగా ఉండాలి కానీ నిజమైన దేవుని సారూప్యంలోకి వెళ్ళిపోయే వధువు సంఘంలాగా ఉండడానికి దీనికి నచ్చదు. మీకు ఎక్కడైనా ఏమండి యెజబెలు మీద దొరికే పుస్తకాలు ఎక్కడైనా ఉంటే కొనండి, లేదా యూట్యూబ్లో ఏమైనా దొరికితే ఉంటే కూడా చూడండి. మన భాషలకు అనుకూలంగా ఉండేవి ఏవైనా దొరికితే వాటిని వినండి. బిబ్లికల్గా ఉండే ట్రూత్ చాలా పెద్దది. నేనైతే దీని మీద అలాగ ఆలోచనలో పడ్డాను. తర్వాత ఈమె ఒక బోధకురాలు. ఎవరివిడి? యెజబెలు అనగానే యెజబెలు బోధలు ఉన్నాయి. అవి కూడా మనం బైబిల్లో ఆమె బోధించే బోధల గురించి వ్రాశారు. అవి కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. తర్వాత ఏమండి ఇప్పుడు అందరూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా అంటే నిజం కాదు. బైబిల్ పట్టుకుంటున్నారు. అంత్యక్రీస్తు పాలన కదా, ఇప్పుడు ట్రినిటీ అనేది ఉంది. దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఎలా చెబుతామో సైతానికి కూడా ట్రినిటీ ఉంది. ఆ ట్రినిటీలో ఒక ఆత్మ ఇది. ఏమండి అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని బోధలు విన్నవాళ్ళు ఏమవుతారు అంటే పైకి భక్తి కలిగిన వారిగా మాత్రమే ఉంటారు. అది బైబిల్లో యావరేజ్గా మనం చదివేది ఏంటంటే ఈ యెజబెలు బోధ కనుక విశ్వాసులు వింటున్నారనుకోండి, వాళ్ళు పైకి మాత్రమే భక్తిపరులుగా ఉంటారు, దాని శక్తిని గ్రహించరు. ఇది కూడా చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత యెజబెలు అని అనగానే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అదో మంత్రకత్తె. మంత్రకత్తె అంటే ఇది తమిళ్లో పిల్లి శూన్యం అని అన్నారు, తెలుగులో చేతబడులు పెట్టేది. మాంత్రిక విద్యలకు నిలయం. మీకు అర్థమవుతుందో? బాగా అర్థమవుతుందండి. యెజబెలు అని అనగానే ఎంత భక్తిగా ఉండి కూడా
మీరు మళ్ళీ అదే కొన్ని రకాలైన వాటికి ఏమో సిద్ధాంతి దగ్గరికి వెళదాం, లేకపోతే మంత్రాలవుడి దగ్గరికి వెళదాం, లేకపోతే ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా ఇలాంటివి ఉన్న వాళ్ళనే మనం చూస్తూ ఉంటాం. అదే నిజమైన క్రైస్తవులు కాకపోవచ్చు వాళ్ళు. అంచేత తర్వాత దీనికి ఉన్న ఇంకొక దరిద్రమైన స్వభావం ఏంటంటే, అంటే నేను యాక్చువల్లీ 12 పాయింట్లు వ్రాసాను. దీంట్లో విగ్రహారాధన అనేది చాలా ముఖ్యంగా పైకి లేపేస్తుంది. ఇది సంఘంలో ఆచారపూర్వకంగా బతకాలి, కానీ అంత నిష్టగానో వైరాగ్యంగా బతకాల్సిన అవసరం లేదని బోధించేది ఈ యెజబెలు. దీనివల్ల మతం అనేది పుంజుకుంటుంది, తర్వాత వ్యర్థ ఆరాధన అనేది పుంజుకుంటుంది, తర్వాత ఆచారాలు పారంప్యాచారాలు వాటికి నిలయంగా ఉండేది యెజబెలు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇప్పటికి కూడా దేవుని పిల్లలై ఉండి కూడా కొన్ని రకాలైన ఆచారాలకు పరుగులు తీసే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అంటాను, వాళ్ళు దేవుని బిడ్డలని చెప్పడానికి వీలు ఉండదు. ఆలోచన చేయండి. మీకు ఇంకా కూడా వాళ్ళ దగ్గరికి వెళదాం, వీళ్ళ దగ్గరికి వెళదాం. ఈ క్రైస్తవుల్లో కూడా ఇంకొకటి ఏంటంటే, ఎక్కడో చోటుకి వెళ్తారు, ప్రార్థన చేయించుకుంటారు, చేయించుకున్న వెంటనే దేవుడు మా కోసం ఏమన్నా బయలుపరిచాడా అని అనగానే ఆడు పడలేక ఏడవలేక బయలుపరిచాడని లేనిపోని సుత్తి కథలు చెప్పడం. ఇట్లాంటివి యెజబెలు యొక్క ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు ఇలాగే వాళ్ళ జీవితం ఉంటుంది. ఎంత పెద్ద బైబిల్ గ్రంథం దేవుడు ఇచ్చాక దీని ప్రకారం బతకడం దమ్ముండదు. కానీ అర్జెంటుగా ఈవిడేదో విక్టోరియా రాణి గారు లాగా, ఏదో మహారాజులాగా ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం, దేవుడు ఏమైనా అర్జెంటుగా నాకు ఏమైనా విషయాలు ఏమైనా చెప్పాడా అని అడుగుతారు. వాడు డబ్బుల కోసం ఏదో చెబుతాడు. ఇది కూడా ఒక రకమైన సోదే. ఇట్లాంటివి ఎంటర్ అవుతూ ఉంటాయి. జాగ్రత్త. దీనికన్నా ఇంకా డేంజర్ ఏంటంటే మోసగత్తివే. ఈమె ఎవరంటే మోసగత్తి. ఈ ఆత్మ ఎవరిలో ఉన్న వాళ్ళు మోసపు ఆత్మతో వాళ్ళు ఉన్నట్టే. అది బైబిల్ ప్రకారంగా నేను ఇందులో ఒక్క భాగం మాత్రం ఈరోజు చెబుతాను. తర్వాత సత్యానికి వ్యతిరేకి, అబద్ధానికి నిలయంగా ఉంటుంది. ఇది సత్యాన్ని అస్సలు పట్టించుకోదు. ఎందుకు చెప్పారో వాక్యం మనకు పట్టించుకోదు. మాకు అలా చెబుతారా అని చెప్పి మేము అబద్ధాలు బతుకే మాకు నచ్చుద్ది, అట్లాగే జీవిస్తామని అలా జీవించే రీతిలో ఉండేది యెజబెలు ఆత్మ. అది కూడా మర్చిపోకూడదు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, ఈ యెజబెలు ఆత్మ అని అనగానే ఈ ఆత్మ వ్యభిచారపు ఆత్మ అని అన్నారు. ఏ ఆత్మ? వ్యభిచారం, వేషితనం, జారత్వం. ఏమంటే ఇది కాకుండా ఇంకా ఈమె గురించే బైబిల్ ఎలాగుంది, ఈమె కామోద్రికురాలు. ఏమండి అట్లాంటి వాటిని ప్రోత్సహించడం. జాగ్రత్త. చివరి దినాల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఉంటే ఖచ్చితంగా బ్రతకడానికే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఎలా పడితే అలాగా ఉండడానికి బైబిల్ కోరడం లేదు. ఒకవేళ చట్టాల్లో అంటే బయట ఉన్న చట్టాలు ఏంటంటే ఇవి ఏమి చెయ్యవు, ఎలా ఉన్నా పర్వాలేదని వాళ్ళు చెబుతూ ఉంటే లీగల్గా నీకు కష్టం రాదు. ఎందుకంటే చట్టం ఒకటి ఆమోదం చేయబడి ఉండొచ్చు, కానీ బైబిల్ ప్రకారంగా మాత్రం నువ్వు శిక్షకు పాత్రుడు అవ్వడం ఖాయం. మర్చిపోకూడదు. ఇదండి యెజబెలు యొక్క ఆత్మ. ఎప్పటి నుంచి ఉంది ఇది? నిమ్రోదు కాలం దగ్గర నుంచి ఉంది. ఆది కాండం దగ్గర నిమ్రోదు ఉంటాడు, అక్కడ నుంచి ప్రారంభం. ఈ ఆత్మ ఎవరిలో కూడా ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. చాలా సందర్భాల్లో మనలో బలహీనతలు ఉంటే కనుక ఎప్పటికప్పుడు ప్రభువు ద్వారా రెక్టిఫై అవ్వడానికి, సరి చేసుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. అంచేత ఈరోజు వాక్యంలో మనము యెజబెలు ఆత్మ మతాన్ని ప్రోత్సహిస్తుంది. దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే అప్పుడు ఆ మత సంబంధమైన ఆరాధన, మత సంబంధమైన ఆచారాలు, మత సంబంధమైన పారంప్యాచారాలు వాటిని అమలులోనికి తీసుకొచ్చే ఆత్మే యెజబెలు ఆత్మ. ఎప్పుడు ప్రారంభమైంది? ఆది కాండంలో నిమ్రోదు టైంలో ప్రారంభమయ్యి ప్రకటన గ్రంథం ఆ 7 సంఘాలు ఉన్నాయి చూసారా, 7 సంఘాల్లో ఒక సంఘం పేరు ఏమన్నాడంటే యెజబెలు ఆత్మ నీలో ఉంది అని అన్నాడు. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాం మనం. అక్కడ క్లారిటీగా వ్రాశాడు, ఈ ఆత్మ నీలో ఉన్నది, నేను నీకు చెప్తున్నా జాగ్రత్త, నువ్వు కూడా పరలోకానికి రావాలి, అది చేత నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండడానికి వీలు లేదని చెప్పి దానికి సంబంధమైన వాక్యాన్ని అందించి సరిచేయబడాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంచేత యెజబెలు ఆత్మ ఉన్న చోట ఏముంటుంది?
మతపరమైన రీతిగానే చూస్తారు. దేవుడిని ఎలా చూస్తారు? అలాగే నిజ దేవుడిని ఆరాధన చేయనివ్వదు. ఇది నిజ దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు అంటున్నట్టుగా మందిరానికి వచ్చే వాళ్ళ సంగతి ఏంటంటారు చెప్పండి? అంటున్నట్టుగా ఉంటారు చూడండి, వాక్య ప్రకారంగా ఉండరు, కానీ మందిరానికి వస్తారు, కానుకలు కూడా ఇస్తారు. నేను అందుకే ఇక్కడ మొదటి నుంచి మందిరంలో ఏమంటాను, నువ్వు వాక్యానుసారంగా ఉంటే కానుక వేయచ్చు. ఎందుచేత? నువ్వు తెచ్చుకున్న కానుక నీతో పట్టుకుపో. ఎందుకు వచ్చింది? వాక్యానుసారంగా నువ్వు ఉండనప్పుడు దానివల్ల దేవునికి ఇష్టం లేదు. సేవకుడు ఏం చేస్తాడో ఖర్చు పెట్టుకుంటాడేమో, కానీ అది కూడా లాభం లేదు. దాని బదులు నువ్వు ఇవ్వకపోవడమే మంచిది అనేది నేను గట్టిగా అంటాను. ఇప్పుడు ఎవరితో అయినా ఘర్షణ ఉంటే ముందు నీ అర్పణ అక్కడ పడేసేసి వదిలేసి ముందే వెళ్ళి ఏం చేయాలి? సమాధాన పడాను అన్నాడు. అంటే దేవునికి నువ్వెంత ముఖ్యమో నీ కానుక కూడా అంతే ముఖ్యంగా ఉండాలి. కానీ యెజబెలు అలాగా కానివ్వదు. ఏమండి? అది ఆత్మ చాలా ప్రమాదకరమైనది. అందుచేత ఈరోజు వాక్యంలో మతపరమైన ఆత్మ వలన కలిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి ఆలోచన చేద్దాం. దీని గురించే ఈరోజు ఆలోచన. ఈ మతపరమైన ఆలోచన అనగానే విగ్రహారాధన. మన ముందు ఏముండాలి? విగ్రహాలు ఉండాలి. యెరొబోము గురించి ఉన్నదమ్మా అలాగా. ఓ వచనం చదవండి అమ్మా. అతడు రాజుగా ఉండి ఎంత ప్రమాదకరంగా తాను ఉండేవాడు అని అంటే, ఏమో తన పరపతో లేకపోతే తన భవిష్యత్తు ఇక మీదట ముందు ఉండదేమోనని చెప్పి ఇశ్రాయేలీలలోనే ఎక్కువ ఇది జరిగిందండి, యూదుల్లో కాదు. అంటే ఇశ్రాయేలీలు 2 భాగాలుగా చేసినప్పుడు యూదా గోత్రము వాళ్ళు వేరైతే ఈ ఇశ్రాయేలీలు 10 గోత్రాలు ఒకటయ్యాయి. ఈ 10 గోత్రాలలో వీళ్ళు ఎక్కువగా వీళ్ళల్లో వచ్చిన రాజులు దేవుని వైపు నడపడం కంటే కూడా విగ్రహారాధన వైపు నడిపిన ఆధారాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అదొక చాలా మనకి బాధాకరంగా కనిపించే సమాచారం. తర్వాత విగ్రహారాధనకే మొదటి స్థానం ఉంటుంది. తర్వాత మతాన్ని అధికంగా ప్రోత్సహిస్తారు. అంటే ఇప్పుడు చూడండి, మతాన్ని ప్రోత్సహించడం అంటే ఇప్పుడు క్రిస్టమస్ వచ్చింది అనుకోండి అమ్మ, సంవత్సరం పొడుగున వచ్చే విశ్వాసులు ఒకలాగా ఉంటారు, పండగ క్రైస్తవులు ఒకలాగా ఉంటారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? సంవత్సరానికి ఒక్కసారి. అదే కొంతమంది ఉంటారమ్మా కొత్త సంవత్సరానికి ఒకసారి, తర్వాత ఈ క్రిస్టమస్కి ఒక్కసారి, తర్వాత ఇంకా ఎప్పుడు వస్తారు? యేసు ప్రభు చనిపోయిన రోజు ఒక్కసారి. ఇట్లా మొత్తం మీద వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే, మేమండి కల్వరీ చర్చికి వెళ్తున్నామండి అంటారు. ఈ పక్కన ఒక ఆయన ఉంటాడు, ఆయన అంటాడు, మీరు కూడా క్రైస్తవులా అని అంటే, అవునండి మేము కల్వరీ చర్చికి వెళతామండి అన్నాడు. పక్కన బోర్ వేయించేయటం. అమ్మ మీకు కూడా నేను చెప్తున్నాను, మీకు ఆచారాలు అంత ముఖ్యమైతే కనుక నేను క్రైస్తవురాలని పిలవడం, క్రైస్తవుడని పిలవడం అంత మర్యాద కాదేమో అని నేను అంటాను. మంచి పద్ధతి కాదు. వచ్చిందంటే రిఫరెన్స్ చదువుతారమ్మ ఒకసారి, రిఫరెన్స్ చెప్పండి, చెప్పి చదవండి. మొదటి రాజులు 12వ అధ్యాయము 27వ వచనం చదవండి అమ్మ ఒకసారి. యెరొబోము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, యెరూషలేముకు మీరు వెళ్ళడం చాలా కష్టం లేండి, ఇశ్రాయేలు వారలారా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ఏమైపోయిందండి అంటే, ఇప్పుడు వీళ్ళంతా ఎట్లా ఉన్నారు? ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 2 బంగారపు విగ్రహాలను చేయించాడు, దూడల్ని చేయించి వీటినే ఇక మీదట మీరు ఏం చేయండి? ఆరాధన చేయండి అయ్యా బాబు అంటే అతని ఉద్దేశం ఏంటంటే, వీళ్ళంతా అలాగా నిజమైన దేవుడి వైపు వెళితే కనుక రేపు నాకు హోదా ఉంటుందో ఉండదో, అధికారాలు ఉంటాయో ఉండవో, ఈ రాజుగా ఉండే పొజిషన్ పోతుందేమో. చూసారా, ఒక మనిషి కుచితమైన స్వభావాన్ని బట్టి దాని ప్రతాపం ప్రజలందరి మీద ఎంతలా పడుతుందో. అలాంటి వాళ్ళు ఇప్పుడు అధికారులు లేరంటున్నారా?
వాడు స్థానం కోసం మళ్ళీ కావాలంటే మతపరమైన చిచ్చులు పెట్టడానికి ఏమాత్రం వెనుకం చేయడాడు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అలాంటి రాజకీయ నాయకులు ఉంటారు, అధికారులు ఉంటారు, ఇలాంటివి జరుగుతున్నాయి. సార్ ఇది అలాగ ఉంచండి సార్. చాలా కాలం క్రితం మోషే గారి టైము ఉండేది. మోషే గారి టైంలో మోషే గారేమో నిజమైన దేవుడి గురించి ప్రస్తావన తీసుకొస్తా ఉంటే అహరోను ఏం చేశాడు? అహరోను ఏం చేశాడంటే, అరే ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియట్లేదయ్యా అని మీద పడ్డారు వీళ్ళంతా. ఇశ్రాయేలీలు మీద పడితే వాళ్ళ కోసం అర్జెంటుగా ఏం చేశాడంటే, సరే మీ దగ్గర ఏమేమి ఉందో తీసుకురండి, మొత్తం బంగారం అంతా తండి అని రప్పించాడు. బంగారం తీసుకున్నాడు. తీసుకొచ్చి లేదట అలా పొయ్యిలో వేసినట్టు కొలువులో వేస్తే అది బంగారం దోడొచ్చేసిందట అని అట్లా రాశారు. అప్పుడు దాన్ని ఏం చేశారు వాళ్ళంతా? ఏమండి ఆరాధన చేశారా లేదా? చేశారా లేదా? వాళ్ళందరూ చేశారు. చాలామంది జనులు నిలిచి ఆడుచు తాగుచు చాలా చేశారు. అంటే ఒక విగ్రహం వైపు మనిషిని నడిపించడం మరి మా అహరోన్ని దేవుడు ఏం చేయలేదా అని అనేది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అతని వల్ల దగ్గరగా 22,000 మంది ఏమంటే ఆ రోజు ప్రజలు క్షణంలో చచ్చిపోయారు. అలాగా అంత మురికి పనులు చేశారన్నమాట. సరే, అంటే ఇది ఆది నుండి కూడా ఏం జరుగుతుంది? దేవుని బిడ్డల మధ్యలో ఏమి రాకూడదు? విగ్రహారాధన రాకూడదు, మతపరమైన పరిస్థితులు రాకూడదు. మనము ఒకప్పుడు వాటిల్లో ఏడవబడ్డాం, అందులోనే ఉన్నాం మనం. ఏమంటే కొలసీలకు రాసిన పత్రిక 3:11 అమ్మ, ఓసారి అది చదువుతారా? అది ఒక వచనం ఉంది, అలాగా మనం చూద్దాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చదవండి అమ్మా ఒకసారి. 2:11-12 చదవండి అమ్మా, చూద్దాం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దానితో అక్కడ మనం ఆ విధంగా మనము లేచితిమి అని మనం చదువుతాం. కాకపోతే ఇంకొక వచనం ఉండాలి ఇందులోనే, మనం చదువుదాం. అది కూడా నేను చూస్తాను ఈ సమయంలో. విషయం ఏమిటంటే, ఒకప్పుడు మనం ఎలా పడితే అలాగా ఉండినాం. అలాంటి స్థితిని దేవుడు మనలను ఎంత చక్కగా మార్చేశాడంటే, అమ్మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఆ వాక్యం యొక్క ముగింపు ఏమిటంటే, నువ్వు యేసు ప్రభువులాగా నెమ్మదిగా రోజుకి అలా మారుతూనే ఉండాలి. బైబిల్ వాక్యాల్లో అది ఎన్ని చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 4:19 క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలనేది దేవుని ఉద్దేశం. రోజుకి మీలో నాలో దేవుని పోలికలు, దేవుని స్వభావం, దేవుని యొక్క ప్రత్యేకతలు మనలో కనబడాలని దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటంటే, మనం విలువ పెట్టి కొనబడిన వారం. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము 20:28 చదువుతాం అపోస్తల కార్యాల్లో. ఆ రక్తము ద్వారా మనము కొనబడ్డాము కనుక మనం ఇప్పుడు ప్రత్యేకమైన బిడ్డలుగా ఉండాలి. 2వ అధ్యాయం ఇది కొలసీలకు రాసిన పత్రిక. ఇది చూడండి అమ్మా, మనము 20 వచనం దగ్గర నుంచి చదువుతారమ్మా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క చివరి వరకు చదివేసేయండి. మూల పాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకునుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఎన్నికగా అవి గుర్తించబడవని రాశాడు. జాగ్రత్త అమ్మా,
ఈ వాక్యాన్ని నేను వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. మొట్టమొదటి మనలో ఆచారాలు నిర్మూలం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆచారాలు అనేది తెలుసా? ఒక ఇల్లు కడుతున్నామంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? మనం చిన్న చిన్న వాళ్ళం రెక్కాడితేనే కానీ డొక్కాడని బతుకు మందే. ఏమండి, మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇల్లు మంచిగా ఉందని మనం అనుకుంటే ఎవడో వస్తాడు. ఎవడు అదేంటండి, ఈశాన్యం వైపు ఏముండాలో తెలుసా, అక్కడేముండాలో తెలుసా, ఇక్కడేముండాలో తెలుసా అని చెప్పి మొత్తానికి దాన్ని ఇదిగా అతలాకుతలం చేసి పచ్చడి చేసి పడేస్తారు ఆ ఇంటిని కదా. గుమ్మం తీసేసి ఇంకో చోట కడతాం. నీళ్ళ ట్యాంక్ ఎక్కడ కాదంటే నెత్తి మీద ఉండాలంటే అక్కడ కడతాం. అక్కడ కాదని చెప్పి ఇంకో చోట అంటారు. అసలు మనకి మన ఇంటికి ఎదురు అదిగో కొబ్బరి చెట్టు ఉండకూడదండి, అదొకటి అంటాడు ఒకడు. ఇంకొకటి వచ్చి అనగానే లోపలికి రాగానే అరటి చెట్లు ఇక్కడ ఉండకూడదండి. అరటి చెట్లు అర్జెంటుగా ఏం చేయాలట? అంటే అది సంవత్సరానికి ఒకసారి కాయలు కాసి చచ్చిపోద్ది. అట్లాంటివి బతుకుండకూడదు. ఇగో ఎన్ని రకాలుగా ఎలాంటి ఆచారాలు, పారంపర్యాచారాలు పలు రకాల మనుషుల్లో ఇంకా ఏలుబడి చేస్తున్నాయి. మీలో దయచేసి ఈ ఆచారాలకి మీరేం చేయండి? స్వస్తి చెప్తారా చెప్పరా? చెప్పరా? మంగళవారం వచ్చిందండి, ఈరోజు బంగారం కొనకూడదు అంతేనా? మంగళవారం వచ్చింది, తలకత్తిరింపు చేసి ఆయన చెయ్యడట. నిజమేనమ్మా? నేను చెప్తున్నా, మంగళవారమే మా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు. సార్ మంగళవారం పేరుకి సెలవు కానీ మా పొట్ట గడవాలి కదా సార్, అంచేత మీ దగ్గరికి వస్తాం అని దగ్గరగా మా పిల్లలందరినీ లైన్లో కూర్చోబెడితే టక్కు అని కట్టికలు చేస్తూనే ఉండేవారు వాళ్ళు. ఏది ఉదయం మొదలెడితే 4 గంటల వరకు అవుతూ ఉండేది. అంటే నేను అనేది ఏంటంటే ఈ ఆచారాలు ఇవన్నీ కూడా యెజబెల్ ఆత్మ. ఎవరి ఆత్మ? ఎవరిలో ఉంది అన్నమ్మా? మంజు అమ్మ ఇరుక ఉంగలకిట ఇరుందా என்ன பண்ணோம்? உடனே எடுத்தாవు వెళ్ళిపోవడం. నేను అంటున్నా ఆ అమ్మ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆవిడకి ఏదో కొంచెం ఏది ఆచార ప్రకారంగా అప్పుడు చేయకూడదు ఇప్పుడు చేయకూడదు అంటుంది అనుకో. నాతో నేను నవ్వుతూ అంటాను, మంజమ్మ అది మంచి పద్ధతి కాదమ్మా అంటాను. ఏమనుకోకమ్మా. అట్లా ఇంకెవరైనా మత పరంగానో ఆచార ప్రకారంగానో ఉన్నప్పుడు వెంటనే వీటిలో నుంచి దయచేసి సేవకుడిగా నేనేమంటానంటే అందులోంచి బయటికి రండి. అహరోను కాలంలో ఇలా బతికారు, చచ్చారు. ఏమంటే యెరోబాము టైంలో కూడా ఇశ్రాయేలీలందరికీ ప్రమాదం రావడానికి కారణం ఇదే. సరే, ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పాలి అంటే మనిషిలో విగ్రహారాధన చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో చెప్తాను. ఒక 8 పాయింట్లు అని చెప్పనా? 8 పాయింట్లు. విగ్రహారాధన కానీ మతపరమైన రీతిలో కానీ అంటే ఆచార ప్రకారంగా కానీ ఉన్నారనుకో, అది మన మీద చాలా ఎఫెక్ట్ అయిపోద్దండి. మన చేతుల్లో ఒకసారి డబ్బులు ఉంటాయి, ఏంటండి ఈరోజు శుక్రవారం అండి డబ్బులు ఇవ్వలేమండి, ఏంటట దేవుడు కూడా ఇవ్వకుండా ఆపిపాడేసేయాలి నీకు. ఏదో ప్రతిసారి ఇలాంటివి మనం ఏమండి మన కొండయ్య వచ్చాడా, ఆయనకి ఇలాగా నడుతూ ఉంటే పుల్లలు ఎదురొస్తే చాలట, వెళ్ళకూడదు. ఆ రోజు డ్యూటీ పోయినా పర్వాలేదు కానీ కొండ ఇంట్లో కూర్చుంటాడు. అంటే ఎట్లాగా అయిపోయింది? పిల్లి కనబడకూడదు. ఎవడో చెప్పాడు పిల్లి కనిపిస్తే కష్టం. అప్పట్లో బల్లి శాస్త్రం ఉందా? అప్పట్లో ఇంకా రకరకాలే నయం ఇంకా చాలా ఉన్నాయండి. ఇట్లాంటివన్నీ రోజులు గడుపుకోవడానికి చాలామంది మనుషుల మధ్యలో మనుషులను భయపెట్టేసి బెంబేలు పెట్టించేసి మనుషులు ధైర్యంగా ఉండకూడదన్నంతగా వాడిని అట్లా చేసేసారు. అందుకే నేను అంటాను, మతానికి వ్యతిరేకంగా బ్రతకడమే క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవ జీవితం అని అంటే అర్థం ఏమిటంటే మతం కాదు, అది ఒక మార్గం. ఏమంటారు దాన్ని? మార్గం. అంతే. అది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే ఇక్కడ ప్రారంభమైన మార్గం పరలోకానికి తీసుకెళ్లే మార్గం. అది ఎక్కడ తీసుకెళ్తుంది? అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మాత్రం మనం. సరే, ఇప్పుడు దీని గురించి మనం కొన్ని వచ్చిన భాగాలు చదువుదాం. మొట్టమొదట, మతవాదులను మార్చగలుగుతాడా మన దేవుడు అంటే దాంట్లో ఏమండి మతవాదులను మారుస్తాకి ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన మతవాదులను కానీ రోగిష్ఠులను కానీ ఏమంటే ఎవరినైనా కూడా దీనులను దిక్కులేని వారిని ఏమంటే పెంట మీద ఉన్నటువంటి వారిని బలహీనులను
నేను అంటున్న బలమైన వారిగా ఆయన తయారు చేయగలుగుతాడు. అంచేత ఇలాంటి వాటిలో నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అనేంత బాధ పడక్కర్లా. యేసు ప్రభు ఉన్నాడు మనిషిని మార్చడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరేనా, ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. ఫరో దగ్గర ఎన్ని దేవతలు అండి? ఫరో దగ్గర ఎన్ని దేవతలు ఉండేవి? 10 తెగుళ్ళు అంటే 10 దేవతలు. 10 దేవతల్ని ఆయన రండి, ఎవడు ముందుకు వచ్చి బలంగా పనిచేస్తాడు రండి రా మీరు అని అడిగేవాడు దేవుడు మోషే గారి ద్వారా. ఏమంటే 10 దేవతలు నోరు మూసుకున్నాయా లేదా? ఒక్కటైనా ముందుకు వచ్చి ఏమన్నా చేయగలుగుతామని అంటే ఆఖరికి వాళ్ళు ఏమన్నారంటే, బా ఇది దేవుని శక్తి తప్ప ఇది మన వల్ల అవ్వదు అని చెప్పేసి ముందు మోషే గురించి వాళ్ళు ఏమన్నారంటే, వీడు మనకు ఉరిగా ఉన్నాడు, ముందు వీడిని పంపించేసేయండి బయటకు అన్నారు. అంటే అర్థమైందండి అప్పుడు దేవుని సేవకులు దేవుని బిడ్డలు ఏమంటే ఎంత తేడాగా ఉన్నారు అనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. మీరేమో తెలియక వెళ్ళి అలాంటి అట్లా ఇరుక్కున్నారనుకో ప్రమాదం ఉంది, జాగ్రత్త. అంచేత నేను ఈ వాక్యాన్ని ఇలా చెప్పాలి అనే ఆలోచన పడ్డాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ విగ్రహాలు అనే వాటి వల్ల అవి మనిషికి ఏమాత్రం ఎట్లాగా ఉపయోగపడతాయా ఎక్కడైనా అని మీరు ఒక్కసారి చూడండి. విగ్రహాల వల్ల మనుషులకి ఎప్పటికీ ఏమండి ప్రయోజనము లేదు. అందుచేత అవి బంగారంతో ఉన్నా, వెండితో ఉన్నా, రాతితో చేసిన, మట్టితో చేసిన, కర్రతో చేసిన వాటిని నీవు ఏ కొనాన పూజ చేయకూడదు. ఇక యేసు ప్రభు ఎప్పుడు ఏం చెప్పేవాడు అంటే, ఇక సైతాను లోకాధికారి వస్తున్నాడు వాడు నా దగ్గరికి, అయినా వాడికి సంబంధమైన ఏవి నా దగ్గర లేవు అని అన్నాడు. ఆయన అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఏమంటే దేవుని పిల్లలుగా ఉన్న మనం కూడా సైతానికి సంబంధమైనవి మన దగ్గర మచ్చుకు కూడా ఉండకూడదు. చెప్పట్లేదు? ఉండొచ్చా? ఇప్పుడు బుక్కవాడి తైలంలో చచ్చినగలు పడ్డం వల్ల మొత్తం తైలం ఏమవుద్దట? అంచేత నేనేమంటాను, ఎంత పనికిరాని పిండి మంచి పిండితో పెట్టామనుకోండి, ఉన్న పిండి ఏమవుద్దట? పులిసిపోతుంది, పాడైపోద్ది. మన బతుకులు పాడవకుండా ఉండడానికి దేవుడే మనకు తోడై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యాల్లో ఇలా చదువుతాం, ఈ దేవతలు విగ్రహాలు ఇట్లాంటి వాటి వల్ల మొట్టమొదటి మనిషికి సంభవించేది ఏమిటంటే అపవిత్రత ఏర్పాటు చేయబడుతుంది. ఏమొస్తుందండి చెప్పండి? బైబిల్ వాక్యాల్లో ఒక వచనం చదువుదాం మనం. యెహెజ్కేలు గ్రంథం 36:25 వచనం ఒకసారి చదువుతారమ్మా. యెహెజ్కేలు గ్రంథం 36:25 వచనం. ప్రైజ్ లార్డ్. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఏమంటే ఇప్పుడు విగ్రహాల వల్ల మనుషులకు ఏమవుతాయి చెప్పండి సార్, అందరూ చెప్పాలమ్మా. ఏమంటే మన దేశంలో ఉన్న విగ్రహాలు రకరకాలు ఏదో అవసరానికి ఒకటి పెడతారు, సీజనల్ గాడ్స్ అంటారు, అవి కాదు. యాక్చువల్లీ విగ్రహాలు అనేవి మనలో ఉండొద్దు. కొన్ని సందర్భాల్లో ఈ విగ్రహాల వలన, అదే ఇప్పుడు ఒకటి ఇల్లు కడతాడు, బాగా అందంగా కడతాడు, భలే భలే కలర్లు వేస్తాడు, ఎన్నో దానికి లోపల బాబా కిచెన్ దగ్గర నుంచి అన్నీ అందంగా ఉంటాయి. కానీ ఇంటి ముందు చూసారా ఎంత పెద్ద పళ్ళు లాంటిదో బొమ్మ తగిలించి ఆ బొమ్మకి 2 పళ్ళు ఇలాగా పెద్దవి పెట్టి, అంటే ఇంకా చూడండి కళ్ళు ఎంత పెద్దవి పెట్టి ఏం చేస్తుంది అయ్యా బొమ్మ అంటే, పాపం అందరూ ఏమనుకుంటున్నారు, ఆ ఇంటి ఆయన ఏమనుకుంటాడు, నన్ను మా ఇంటి మీద ఎవడి దృష్టి పడకూడదు కాబట్టి పడేది ఏదన్నా ఉంటే ఇది తినేస్తుంది, ఇది ఏది అట్లాగా అయిపోయాడేమో అని అనుకుంటాను. మీకు అర్థమవుతుందా? సరదాగా అనుకోవచ్చు కానండి, విగ్రహాల వలన మనుషులకు అపవిత్రత ఏర్పాటు అవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమంటే విగ్రహాలు గురించి ఇంకొక మాట చెప్తాను. ఇవి చాలామంది వారు ముందు ఉండాలని వారు అనుకుంటారు. విగ్రహాలను ఏం చేస్తారు, ముందు నడిపించడానికి ముందు ఉండాలి. అదే ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటే ఏదో రక్తం ఇలాగా తీసి గోడలకు ఏం చేస్తున్నారు, అచ్చులు పేడ కొట్టినట్టుగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము ఇంట్లోకి రావాలంటే ముందు మాకు ముందు ఇవి ఉండాలి. చాలా చోట్ల విగ్రహాలను ముందు నడిపించుకొని, అంటే ఇది ఎక్కడొచ్చింది,
ఆది కాలంలో ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకి మందసం పెట్టి వెళ్ళేది. దేవుడు వాళ్ళ ముందు ఉండాలని దేవుడు కోరితే, అరే మనం ఆ దేవుడితో జోలికి వెళ్ళొద్దు, అంచేత ముందు మనకు కూడా దేవుడిని పెట్టుకుందామని చెప్పి దేవతలు పెట్టుకున్నారు. దానివల్ల నాశనం తప్ప ఆశీర్వాదం ఉండదు. మీరు చాలా పేపర్లో కూడా చదవండి, అక్కడక్కడ పేపర్లో పాపం వాళ్ళు ఇలా చేసి చివరికి ఇలా చచ్చిపోయారు, ఇలా చేసి చచ్చిపోయారనే సందర్భాలు చాలా వింటాం. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? తర్వాత మూడవది నేను ఇంకొక మాట చెబుతాను. ఇది కూడా బైబిల్ వాక్యాల్లో ఎట్లా రాసి ఉన్నాయంటే, కీర్తన 45:20 వచనం ఒకసారి చదువుతారా? కీర్తన 45:20 వచనాన్ని చదవండి అమ్మా. సారీ, అది లేదంట. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 11 చదవండి అమ్మా. ఒకసారి చదవండి. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతున్నాయంట ఇక్కడ బైబిల్ వాక్యాల్లో? వీటి గురించి ఒక సమాచారం ఎట్లా ఉందబ్బా అంటే, ఇవి ఏవి సృష్టించవు అని అన్నాడు. ఆకాశాన్ని పుట్టించలేదు, భూమిని ఏం చేయలేదట, సృష్టించలేదు. మరి వీటిని మనం ఆరాధన చెయ్యొచ్చా అంటే, వాటి వలన ఏమండి సృష్టిని పాటు చేయడం తప్ప సృష్టించే పద్ధతి వాటికి లేవు. సరే, మళ్ళీ ఇప్పుడు యెషయా గ్రంథం, నేను ఇందాక కీర్తన అన్నాను, 45:20 వచనం ఒకసారి చూడండి అమ్మ. ఏమని రాశాడు అక్కడ? రాసిన మాట ఏం రాశాడంటే, కూడిరండి జనములలో తప్పించుకున్న వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి, దగ్గరకు వచ్చి కూడుకొనండి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు. ఏమంటారు ఇవి ఏం చేయబట? మనిషిని సృష్టించడం లేవు. ఏమైనా నీలో ఏదన్నా ఒంట్లో బాగోలేదంటే బాగు చేసేస్తామని ఏమి ఉండవు. అంటే నేను కల్లారా చూశాను, నేను అందులో నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఏమండే, ఇప్పుడు వాటిల్లో నుంచి వచ్చాం. ఒకప్పుడు తెలియక నేను కూడా చాలా అనుభవాలు ఇలాంటి విషయాల్లో చాలా ధైర్యంగా చెప్పాలని అనుకుంటాను. కానీ అవి ఏవీ సృష్టించవు. ఉన్న జీవితాన్ని పాడు చేయడం కాక మళ్ళీ ఇక్కడ ఏం రాశాడో తెలుసా? యెషయా గ్రంథంలో ఏం చేస్తాయట అవి? మనిషిని రక్షింపలేవు. ఏం చేయలేవండి? ఇప్పుడు మనిషికి రక్షణ కావాలి. ఏ రకమైన రక్షణ అయినా కూడా, రక్షణలో రకాలు ఉన్నాయి. అది శారీరకమైన రీతిలో కానీ, ప్రాణ సంబంధమైన రీతిలో కానీ, ఆత్మ సంబంధమైన రీతిలో కానీ రక్షణ అనేది అది భూమి మీద ఏ పేరులో దొరకవు. కానీ ఒకే ఒక్కరి పేరులో దొరికితే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పేరులోనే రాశాడు, అంతే. ఆయన పేరే రక్షకుడు. 1:21 చదువుతాం మత్తయి సువార్తలో, తర్వాత 4:12 చదువుతాం అపోస్తల కార్యాల్లో. ఇవన్నీ మనం గమనిస్తే కనుక, ఇక నీ జీవితంలో నా జీవితంలో రక్షణ కావాలి అంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో చదువుతా. నీ నోటితో యేసు ప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నువ్వు హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుంటే అక్కడికే నువ్వు రక్షించబడతావు అని రాస్తాడు. 10వ అధ్యాయం 13వ వచనంలో రక్షించబడ్డానికి ఏం చేయాలట? ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు వేడుకుంటారో, మొర్ర పెడతారో వాళ్ళు రక్షించబడతారని రాశాడు. అందుచేత నేనేమంటానంటే, ప్రభు నమ్మండి, నమ్మిన ప్రతివాడు రక్షించబడతారని ఏది అపోస్తల కార్యాలు 16:31 వచనంలో కూడా మనం చదువుతాం. నీవును నీ ఇంటి వారిని కూడా ఏమవుతారట? రక్షించబడతారు. అంటే ఇప్పుడు రక్షణ అనేది ఏమండి, దేవతలు మనిషిని రక్షించవు, అవి ఏమీ సృష్టించవు. బైబిల్లో ఇంకా రాసిన మాటలు ఎలా ఉంటాయంటే, వర్షమును కురిపించలేని అనే మాట రాశాడు వాటి కోసం. అందుచేత నేను అంటున్నా, బైబిల్ వాక్యాల్లో ఇవి కూడా చూద్దాం సార్. బైబిల్లో న్యాయాధిపతులు 2:3 వచనం ఒకసారి చదువుతారా? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాశాడు అక్కడ? మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు సోలములుగా ఉంటారు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను. అక్కడ ఎట్లా రాశాడండి? దేవతలు చివరికి ఏమవుతాయట? ఉరి అంటే ఏంటమ్మా? ఉరి అంటే బిగుసుకుపోతున్నావు,
తప్పించేవాడు కాదు, ఎవడు రాడు. ఇరుక్కుపోతున్నావు బయటికి, నువ్వు అంతటా నువ్వు చేతుకొని బయటికి రావడానికి నీ వల్ల కాదు. బైబిల్లో ఎక్కడ హబక్కూ గ్రంథంలో కదా 1:15 చదువుతాం, అంతేనమ్మా. వాడి దగ్గర ఏమున్నాయట? ఏమంటే ఊరులు ఉన్నాయి, వాడి దగ్గర గాలం ఉంది, వాడి దగ్గర ఉచ్చులు ఉన్నాయి. వాడు మనిషిని ఏం చేస్తాడట? లాగి గుచ్చి దొరికిన తర్వాత అమ్మో 10 కేజీలు చేప దొరికిందంటే గాలం వేసినడికి ఎంత సంతోషమో. మళ్ళా అంటే వాడి చేతిలో పడితే కనుక వాడికి ఎగిరెగిరి గంతులు ఎత్తాడట. రాశాడు, అలాగే రాశాడు అక్కడ. అందుచేత నేనంటున్నా, దేవతలు విగ్రహాలు ఇవి ఏంటి అంటే అవి ఉరి. అవి మన జీవితాల్లో ఏ మంచిని సృష్టించలేవు, అవి మన జీవితాల్ని రక్షింపలేవు. సార్ ఇంకొక మాట చదువుదాం సార్, ఇది కూడా ఒక 2-3 పాయింట్లు మనం చూసి వాక్యం లోపలికి వెళదాం. అది ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం ఏమండి 2వ వచనంలో అక్కడ ఒక మాట వ్రాశారు. ఏమని వ్రాశాడు అంటే, ఏమండి వాటి వలన మనుషులకు అవమానము కలుగుద్దట. ఏం కలుగుద్దండి చెప్పండి అమ్మా? అప్పుడు విగ్రహాల వల్ల ఏమేమి వస్తాయి? అవమానం వస్తుంది. అందుకే నేను విగ్రహాలు అని అనగానే అందులో ఆచారాలు ఉన్నాయి. అందులో మన వాళ్ళు ఏమంటారంటే వాడు విధి, వాడు రాత అలాగైంది, వాడు కర్మ అలాగైంది అని అంటారు చూడండి. ఇవన్నీ ఇందులోకే వస్తూ ఉంటాయి. ఆచారాలు, పారంపర్యాచారాలు ఇవి మొట్టమొదట దూరం అవ్వాలి. యెజబెలుకున్న ఆత్మ ఏంటంటే విగ్రహాలను నిలవకూడని చోట నిలబెట్టడం. ఇప్పుడు ప్రభు రాకడికి ముందు కూడా ఇశ్రాయేలీలు ఏమన్నాడు? మీరు పారిపోవాలయ్యా, ఏది ఉండకూడని చోట దెయ్యపు యొక్క ఏది అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టే రోజులు రాబోతున్నాయి. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మందిరాల్లో కూడానండి చాలా చోట్ల ఏం చేస్తున్నారు? కావాలని అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అబ్బా అంటే, ఈ ఆత్మ మనుషులలో అల్లకల్లోలం, ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వదు. గొడవలు, మత భేదాలు, ద్వేషాలు, అక్కడెక్కడ కొట్లాటలు, ఇవి అన్నీ కూడా తయారు చేసేది ఏంటంటే యెజబెలు ఆత్మ. ఈ ఆత్మ మనిషిలో ఉంటే ఏమంత తప్పండి? ఏముంది? దండం పెట్టాను అంతే, తప్ప విగ్రహారం ఇదే, మేము అక్కడికి కూడా వెళ్ళాం, తప్ప అంటే నేను అనేది ఇప్పుడు నిష్టగా ఉండడం అనే దానిని ఇష్టపడదు ఇది దేవుని తరపున. అమ్మ చాలావి మనల్ని ఆకర్షిస్తాయి కదా, మరి వాటిల్లో మనం ఏం చేయాలి? ఆగడానికి ఎట్లా ట్రై చేయాలి? ఇప్పుడు నేను కూడా పడిపోతాను, నువ్వు కూడా పడిపోతావు, ఎవరైనా పడిపోతారు. కానీ పడనివ్వని వాడు ఒకడు ఉన్నాడు కదా. ఆయన చేతుల్లో మనం పడితే కనుక ఆయన ఏం చేస్తాడు? యుద్ధ దినమందు తలను కాసినట్టుగా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్టుగా. ఏమండి బైబిల్లో రాశాడు 125 కీర్తన 1లో యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇది మొదలుకొని నేను మీ చుట్టూ ఉంటాను అని అన్నాడు. అందుచేత ఈ వాక్యాలను మనం పట్టుకొని ప్రభువు తరపున గట్టివారిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే ఇప్పుడు నేను ఎలాగంటున్నాను అంటే దేవతలు, విగ్రహాలు ఇలాంటి వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. యెజబెలు ఆత్మ ఇలాంటి వాటి వైపు మనిషిని మళ్ళిస్తుంది, అది నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు మన దేవుడు ఎవరు? తెలుగు బైబిల్ ప్రకారంగా కొన్ని వాక్యాలు ఎలా ఉన్నాయంటే చూడండి సార్, ఇక్కడ ఒక మాట ఉంది. ఎట్లా రాశాడు? నిర్గమాకాండం 18వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాశాడంటే, తెలుగు బైబిల్లో ఎట్లా ఉందో చూద్దాం. నిర్గమాకాండం 18:11 ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యంను బట్టి ఆయన చేసిన దానిని చూచి అండి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని. ఎవరమ్మా మన దేవుడు? ఎవరమ్మా గట్టిగా చెప్తారా? విగ్రహాల కంటే మన దేవుడు చెప్పట్లేదు. ఏదో అలా నెమ్మదిగా చెప్తారేటండి? విగ్రహాల కంటే, సమస్త దేవతల కంటే, సమస్త ఆచారాల కంటే, సమస్త మతాల కంటే మన దేవుడు గొప్పవాడు సార్. ఆ మనసు మీలో ఉండాలి. అది చెబితే వచ్చేది కాదు. కొంచెం యెహోవా ఉత్తముడైన రుచి చూడండి. ఇప్పుడు ఈ దేవుడు ఎవరు? ఇప్పుడు ఈ దేవుడిని ఆరాధన చేసేవాళ్ళు ఎటువైపు వెళ్ళొద్దు? ఏ కాలంలోనూ నువ్వు విగ్రహారాధికుడిగా కానీ
పూజ అదే ఏది వాటిని పూజించే వ్యక్తిగా కానీ వాటిని అనుసరించే వ్యక్తిగా కానీ ఉండనే కూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్తున్నారు కదా మీరు కదా. మళ్ళీ చెప్దామా? హల్లెలూయా. మళ్ళీ చెప్దామా? ఎవరండి మన దేవుడు? ఎవరండి? ఎంత గొప్పోడండి? ఎంత గొప్పోడండి? సమస్త చెప్పండి సార్. అర్థమవుతుందా మీకు ఈ మాట? ఇప్పుడు మన భారత సందర్భాల్లో మనుషులు కోరుకునే వాటిల్లో కంటికి కనిపించే వాటిని ఎక్కువ కోరుకుంటున్నారు. అట్లా కాకుండా ఏమంటే కనబడనివి ఉన్నవని చెప్పడానికి వాక్యం నిజమై ఉంది కనుక ఏమంటే దేవునిని మనం కోరుకోవాలి. ఈయన ఎవరబ్బా అంటే సమస్త దేవతల కన్నా చెప్పాలి గట్టిగా చెప్పాలి. అప్పుడు మీ మనసులో ఎలా ఉండాలంటే ఏమండి ఇవేవైనా మనల్ని ఏమైనా చేస్తాయా? ఏమండి దేవతలు కానీ విగ్రహాలు కానీ చేస్తాయా మనల్ని? ఏమండి ఇశ్రాయేలుకు మంత్రం శకునం నిజమా? ఆ మాట నిజమనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పండి. నిజమేనా? మనకు మంత్రాలు పనిచేయవా మన మీద? చేయవా? చేయవండి. ఎవరైనా మనకు చేతబడులు పెడితే పని చేయవా? గట్టిగా చెప్పండి అమ్మా. నాకేం వినబట్టలేదండి. నిజమేనా? పని చేయవా ఇవి? ఎందుకు పని చేయవు? మరి ఇక్కడ రోషంగా ఉండాలి. ఉంటే దేవునితో పాటు కరెక్ట్గా బతకయ్యా. ఇప్పుడు దావీదు భక్తుడుని అతను ఎవరో గొల్యాతు 17:43 వచ్చిన అనుకుంటున్నాను. ఏదో 1వ సమయంలో చదువుతాం. తన దేవతల పేరు మీద ఏం చేసేవాడట? దావీదుని శపించాడు అన్నాడు. ఒక్క శాపం తన మీద పడిందే. పడితే ఆ రోజు ఎవరు పోవాలి? దావీదు పోవాలి, గొల్యాతు నిలబడాలి కదా. శపించి అయ్యిందిరా నీవు ఈ దెబ్బతోటి అన్నట్టు చూస్తే ఏమిటో దావీదు ఎంత చిన్న రాయి తీసుకున్నాడు, గెర త్రిప్పేనో. చిన్న రాయి పైకి వెళితే గొల్యాతు పడిపోయాను. దేవునికి స్తోత్రం. సార్ ఇదేదో సరదా కాదు, అంత ఈజీ కాదు. ఈరోజు కూడా ఇది ఎట్లారా బాబు? దావీదు గారు ఉన్న దూరం ఎక్కడ? గొల్యాతు ఎక్కడున్నాడు? రాయి ఇసిరితే గొల్యాతుకి ఏదో క్రికెట్ వాడు మూతికంతా ఏదో పెట్టుకుంటారు కదా టోపీలాగా, అట్లాగా ఒళ్ళంతా కప్పుకొని ఉన్నవాడు మూతికి ఇది పెట్టాడు, అది పెట్టాడు, చెవులకి అన్ని పెట్టుకున్నాడు. ఎటుపోతే ఏదో మరి నొసటికే ఆడికి బుర్రలేనాడు కాబట్టి ఇక్కడ ఏమి లేదు, టోపీ లేదు కావాలి. కొట్ట ఆ రాయి తిన్నగా వెళ్ళి గొల్యాతుకు తగిలింది. ఆలోచన చేద్దాం. అంటే గొల్యాతు ఉద్దేశం ఏంటంటే వాడు ఇలాంటి దావీదు గారు లాంటి వాళ్ళని 10 మందిని ఇలా ఒక చేత్తోడు పట్టుకుని పిసికేస్తాడు అతను. అట్లాంటోడు. కానీ దావీదు మీద ఉన్నది నిజమైన దేవుడు. అందుకు గొల్యాతు ఏమీ చెయ్యలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి దావీదు గారికి ఒక అలవాటు ఉండేది. ఏమండి దేవతలు ఎదుట అతను ఏం చేసేవాడట? దేవునిని ఏం చేసేవాడు చెప్పండి? ఆరాధన చేసేవాడు ఉంది. 35 అమ్మా 135లో చదువుతాం మనం. అక్కడ దేవతలు ఎదుట అతను నిలబడి ఏం చేసేవాడట? దేవునిని కొనియాడేవాడట. సార్ బలత్కారుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో, వక్రజనుల మధ్యలో జీవవాక్యాన్ని పట్టుకొని మీరు దేవుని తరపున బలమైన బిడ్డలుగా ఉండాలని చెప్పింది నిజం కాదా? ఏమంటే పిలుపులకు రాసిన పత్రిక ఎక్కడ చదువుతాం మనం? ఏమంటే 2వ అధ్యాయం అంతేనమ్మా. అక్కడ మనం చదువుతాం. ఆ 16 వచనాల్లో చూస్తే నేనేమంటున్నానంటే మీరు దేవుని కొరకు గట్టిగా నిలబడితే ఏ తెగులు నీ గుడారమో సమీపించదయా, అపాయమేమియు రాదు రానే రాదయ్యా. అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు బయట ఇవి ఉన్నాయి, ఉరిగా ఉంటాయి, ఏమేమో ఉంటాయి. అవి నీ మీద ఒత్తిడి చేయకపోవడానికి కారణం నువ్వు ఆరాధించే దేవుడు మామూలుడు కాదు. దేవునికి స్తోత్రం. అంచేత మనిషి ఆచారపూర్వకంగా పోకూడదు, మతపరంగా కూడా వెళ్ళకూడదు. మతం అనేది మనిషికి గుడ్డితనం కలుగు చేస్తుందట. మతము అనేది మనిషికి ఏం చేస్తుంది?
ఇప్పుడు ఈ లోక సంబంధమైన దేవత 2 కొరింథీ 4:4 ఏం రాశాడు? అవి మనిషికి ఏం చేస్తాయి? గుడ్డితనము కలుగు చేస్తాయి అన్నాడు. ఏంటో అలాగే ఉంటారు కానీ ఏమోనండి అని మళ్ళీ వాటి వైపు అలాగే జీవిస్తూ ఉంటారు. నేనేమంటానంటే నిజంగా బైబిల్ కొరకు బ్రతికే మనిషి ఎవరున్నారో వాళ్ళకి నేను అంటాను ఏ తెగులు వారి మీద పనిచేయదు. అంటే ఎట్లాంటి అంటే ఈ మనల్ని ఏం చెయ్యకపోవడానికి కారణం నీ మీద జీవము కలిగిన యేసు రక్తం ఉంటుంది. నీ మీద ఏముంటుందమ్మా? రక్తాన్ని చూసినప్పుడు ముందు మరణపు దూత పారిపోవడమే. బైబిల్లో అందుకే ప్రభు రక్తం నీ మీద ఉండాలి, నీ భవిష్యత్తు మీద ఉండాలి. నీ భవిష్యత్తు మీద మాత్రమే కాదు, నువ్వు నడిపే వాహనం మీద ఉండాలి. నీ వాహనం మీద మాత్రమే కాదు, అది రాత్రైనా పగలైనా నీ మీద ఉండాల్సిందే రక్తం. నీ మీద మాత్రమే కాదు, నీ భార్య గారి మీద ఉండాలి. నీ భార్య గారి మీద మాత్రమే కాదు, నీ పిల్లల మీద ఉండాలి. సంతోషమైన యేసు రక్తం ఉన్న చోట జయం. యేసు రక్తం గురించి నేను ఎన్ని వారాలో చెప్పాను. ఏమంటే అది చెప్పాక నా ఇంటికి ఎక్కడ పడితే అక్కడైనా నా బోర్డులు అలా పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు అంత ఇష్టమైపోయింది. అందులో ఎంత ప్రత్యేకత ఉందని తెలుసుకున్నాక దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు వాక్యం అవ్వలేదు. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ పాయింట్స్ విన్నాం. ఏది 7 పాయింట్లు అంటే జనరల్గా ఏంటంటే అవి గుడితనం కలిగి చేస్తున్నాయి, ఉరి తెచ్చిపెడుతున్నాయి, అవి ఏమి మన జీవితంలో పుట్టించలేవు. ఇలాంటివి కొన్ని మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశం. ఇప్పుడు మెయిన్ వాక్యానికి వెళదాం. దేవునికి స్తోత్రం. అవి మతపరంగా ఉంటాయట. యెజబెల్ ఆత్మ ఎలా ఉంటుందండి? అంచేత నేనేమంటానంటే అమ్మా మీరు నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదమ్మా. ఎట్లా ఉండకూడదు? మీరు చెప్పండి అమ్మా, నిజం చెప్పండి. ఎంతమంది నామకార్థంగా ఉంటారో నేను ఇదే విషయంలో ఒకరోజు దేవుని దగ్గర నేను సాక్షిగా నిలబడవలసి వస్తుంది. ఎందుకు అంటే నీ నుంచి నేను లాభం కోరలే. నాకు కావాల్సింది ఏంటంటే నీ గొప్పతనం నాకు అవసరం కాదు. నాకు నువ్వు దేవుని బిడ్డగా నీ మీద ఆయన ముద్ర ఉండి తీరాలనేది నా కోరిక. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చదువుతాం. ప్రభువు కొరకు దేవుని రాజ్యానికి సిద్ధపడ్డ వాళ్ళ మీద ఆయన ముద్ర ఉండాలి. అది 4:30 కూడా చదువుతాం ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేనేమంటున్నానంటే మీరైనా నేనైనా దేవునికి లాభంగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇంట్లో నా పిల్లలు సరిలేరనుకోండి, తల్లిదండ్రులు ఎలాగ రగిలిపోతారు, బాధపడతారా పడరా? ఏ అమ్మగారైనా మా పిల్లోడు మంచిగా ఉండడండి, ఎంత సంతోషమో. ఒక రోజునండి తింటాడండి, బాగా తింటాడండి, 3 ప్లేట్ ఆడి తినేస్తాడండి, సంతోషంగా చెప్తారా? సరదా అడుగుతున్నా. మన పిల్లలు బాగుండాలని ఎంత ఆశపడతామో దేవునిలోకి వచ్చిన నీవు నేను కూడా బాగుండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇలాంటి వాటి వైపు మళ్ళుకున్న వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. యెజబెల్ టైంలో ఏలియా గారు ఉన్నారు. ఏలియా గారు ఒక్కడే ఉన్నాడా దేవుని బిడ్డగా? ఇంకా ఆ రోజుల్లో చాలామంది ఉన్నారా? ఉన్నారండి. కొంతమంది అటు కలిసిపోయారేమో, కానీ కొంతమంది ఇంకా 400 మందో ఎంతమందో దాక్కొని వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్లో బతుకుతూ ఉన్నారు. కానీ రోజులు ఎలాగున్నాయంటే ఏ నిమిషం ఏలియా చచ్చిపోతాడో తెలియదు. అట్లాగా అది చిటికేస్తుంది, వెతికిస్తుంది, పట్టించేసేయాలని అనుకుంటుంది. దెబ్బతో ఏలియా గారు పారిపోయాడు ఆ ఏరియా వదిలిపెట్టి. ఇక పారిపోయింది కాక దేవుడితో ఏమన్నాడంటే నాకు చాలులే బాబు, నా బతుకుకి చాలులే అనేసాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మతం అనేది ఎంత ప్రమాదం అంటే అది మనిషి జీవితంలో గనక ఏడవబడితే గనక వాడి జీవితం పతనమే. ఇక దేవుని వాక్యాలు కూడానండి చెబితే కరెక్ట్గా చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. మరి ఖచ్చితంగా చెప్పాలంటే వాడికి ఏముండాలి? అభిషేకం ఒకటి మాత్రమే కాదు, దేవుని జ్ఞానం, దేవుని కాపుదల, దేవుని ప్రత్యేకత. పాస్టర్ గారు చెప్పడానికి మాత్రమే కాదు, విన్నవాళ్ళు కూడా కరెక్ట్గా బతకాలంటే ఏం కావాలి? ఏమండి? అలాంటి ఒక దేవుని యొక్క కాపుదల అవసరం. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం.
ఏమని రాస్తున్నాడు అక్కడ? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీను నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు అంటే ఏంటి? విగ్రహారాధన ఆమోదించబడింది, తప్పు కాదు, అవి చెయ్యొచ్చు, వాటికి సంబంధమైన వాటిల్లో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వచ్చు అని చెబుతుంటే దేవుడు ఏమంటున్నాడు? గద్దిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. కంటిన్యూ చేయండి అమ్మా. బోధించుచు వారిని మోసపరచుచున్నది మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. చూసారా ఇప్పుడు ఎట్లాగండి ఇది? ఇప్పుడు అంటే ఇప్పుడు విగ్రహారాధన లాక్కొచ్చేది ఎవరు? ఇదిగో యెజబెలు. వాటిని అనుసరించాలని ప్రోత్సహించేది ఎవరు? యెజబెలు. అంటే ఈ ఆత్మ, ఇప్పుడు ఈ ఆత్మకు పేరు యెజబెలు అని అంటున్నాం అని ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని బట్టి చదువుతున్నాం. ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఈ ఆత్మ పనిచేస్తూనే ఉంటుంది. చాలామంది ప్రభువు కొరకు ఖచ్చితంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. చాలామంది ప్రభువు కొరకు అవసరమైతే సాక్షులుగా నిలబడతారు. చాలామంది లోకం వైపు వెళ్ళిపోతారు. మొన్నే విన్నాం కదా, కొద్ది కాలం, రాతి నేల అంటే ఎంతకాలం? కొద్ది కాలం. అంటే శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అంటే ప్రభు నిమిత్తం కష్టాలు రావాలా వద్దా? మనలాంటి వాళ్ళు ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటే బాధ కదా. ఎందుకంటే మనం సుఖంగా మంచి భోజనం చేసామా? సుఖంగా మన కుటుంబాలను మనం పోషించుకోగలిగామా? కానీ ఇంత పేదరికంలో కూడా దేవుడే కరెక్ట్ అని ఒప్పుకునే ఆ మనిషి ఉన్నాడు చూసారా, వాడిని దేవుడు వదలడు. దేవునికి స్తోత్రం. నేను వేరే దేశాల్లో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు వాడికి పేదరికం అంటే ఏంటో వివరం చేయడానికి నెలలు పట్టిన వాడికి అర్థం కాలే. అరే పేదరికం అంటే ఇలా ఉంటుందిరా, కష్టంరా, ఇలాగ ఉంటుందంటే వాట్ 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 అంటున్నాడు. వాట్ అంటున్నాడే కానీ వాడికి అర్థం కావట్లే. కానీ మన దేశంలో పేదరికం అంటే పుట్టుకలో నుంచే పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. బీదకడుపు అయిపోయి, మంచి భోజనం లేక, పుష్టికరంగా లేక, ఏవేవో కారణాల్లో మనుషులు అలాగ బలహీనులు అయిపోయి, ఒకసారి విలియం బ్రన్హం గారు ఇండియాకి వచ్చాడు, వాక్యం చెప్పడానికని వచ్చాడు. బొంబాయి ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు మన దేశ ప్రజలను చూసి ఆయన అనుకున్నాడు, మనుషులేనా అని అనుకున్నాడట. అంటే ఏంటి? అంతలా చిక్కుపోయి ఉన్నాం మనం. అప్పుడు ఆయన భలే ప్రార్థన చేశాడు. కానీ నేను అంటున్నా, సార్ మన దేశంలో ఈ విధమైన మతాన్ని ప్రోత్సహించే వాళ్ళు అక్కడో ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఉన్నా కూడా దేవుని తరపున బ్రతికే ధైర్యవంతులు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషం ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సరే, యేసు ప్రభు వారు ఉన్న కాలంలో మతం ఉందా లేదా? ఉందా లేదా? అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు? వాళ్ళు కూడా ఎంత చక్కటి బైబిల్ గ్రంథం వాళ్ళకి. అదే 2:19 రాస్తాడు రోమాపత్రికలో. బైబిల్ గ్రంథానికి ఉన్న పేరేమిటట? ఏమని రాశాడు అక్కడ? జ్ఞాన సత్య గ్రంథం అని రాశాడు. ఎంత మంచి గ్రంథము వాళ్ళ చేతిలో ఉన్నా వాళ్ళు ఉండాల్సిన భక్తికి, యథార్థతకి ఉండకుండా దానిని వాళ్ళ ఇష్టం వచ్చిన విధంలోనికి మలుచుకున్నారు. బైబిలే, ధర్మశాస్త్రం ఉండేది, వాళ్ళు భక్తిగా ఉండేవారు కాదు, వాళ్ళు యథార్థంగా ఉండేవారు కాదు. వాళ్ళకున్న ఆలోచనలు ఎటో మార్చుకొని వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళ గురించి దేవుడు 23 మత్తయి సువార్తలో ఏమని అన్నాడు? వాళ్ళని అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా అని వాళ్ళని ఆ మాట చెబుతూ వచ్చాడు. అక్కడ 23వ అధ్యాయంలో ఎన్నిసార్లు అయ్యో అయ్యో అని ఉందో చూసారా? అయ్యో అంటే అర్థం ఏమిటి? అయ్యో అంటే అర్థం ఏంటి? అయ్యా అని కాదు అర్థం. అయ్యా అనేది కాదు. అయ్యో అంటే అయ్యిందిరా నీ పని, అయ్యిందయ్యా నీకు దరిద్రం. అయ్యో అంటే శ్రమ, శాపం. ఏమండి? అయ్యో అంటే ఫైనల్గా నీ మీదకు వచ్చి పడే శిక్ష, అది అర్థం. అక్కడ ఎన్నిసార్లు ప్రభువు చెప్పినా వినకుండా వాళ్ళు మతమే ముఖ్యమని చెప్పి బతికారండి.
ప్రభు వాళ్ళని మెచ్చుకోలేకపోయాడు. అందుకోసం వాళ్ళని ఎట్లా చెప్పాడంటే ఈ ఒక్క వచనం చదువుతారమ్మా. ఏదంటే 15వ వచనం చదవండి. 23:15 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకుంటూ, ఎందులోకండి? వారి మతములోనికి కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేయుదురు. ఆ మతములోనికి వెళ్ళిన వాళ్ళు చివరికి ఏమవుతారంటే, తాను చెడ్డ కోతి వనమంతా పాడు చేసింది కాదు ఇక్కడ. అర్థమవుతుందా? వాళ్ళు ఎలాగా పాడైపోయారు. కానీ ఇప్పుడు కొత్తగా మనిషిని అందులో తీసుకొచ్చి వాడికి గాలి ఊదినట్టుగా వాడికి ఏం చేస్తారు? అటు చేసి ఇటు చేసి పొగుడేసి, నీ అంత గొప్పోళ్ళు లేడురా, నీ అంత గట్టోళ్ళు లేడురా, నువ్వైతే నీవు చేస్తావని చెప్పండి రెచ్చగొట్టి వీళ్ళకంట బహు దుర్మార్గమైన వ్యక్తిగా తయారు చేస్తారట. అది మతం. అప్పుడు మతం అంటే మీకు అర్థం చెప్తున్నాను. యేసు ప్రభు సిలువకి ఎక్కడైనా కారణం కూడా మతమే కారణం. గెంటుకొని కొట్టుకుపోయారు, ఈడ్చుకొని కొట్టుకుపోయారు. కానీ మార్గం అనేది ఏంటో వాళ్ళు తెలుసుకున్న తర్వాత తర్వాత వాళ్ళు లబోదిబోమని ఏడిసారనుకో, అది వేరే సంగతి. అందుకే ఈ మతం జోలికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. సార్, మీ సహవాసం ఎవరితో ఉండాలి సార్? మీ సహవాసం ఆయా మతాలను రెచ్చగొట్టే వాళ్ళతో ఉండాలా? నేను కూడా చెప్తున్నాను, నేను క్రైస్తవ మతానికి చెందిన వాడను కాను, అలాంటి వర్తమానాలు చెప్పే వ్యక్తిని కాదు. నేను ఈ బైబిల్ పరలోక మార్గం అని చెబుతాను. బైబిల్లో క్రొత్త నిబంధన సంఘం అంతా కూడా అది మతంతో ముడిపడి ఉండలేదు. మతానికి ఏమండి దేవునికి సంబంధం లేదు. అందుచేత మతం అనేది తాత్కాలికంగా మనుషుల యొక్క లబ్ధి పొందుకొని తాత్కాలిక కాలంలో వాడు అలాగా ఇలాగా కనిపించాలని అనుకోవడం తప్ప దేవుని నుంచి వాడికి ఒరిగేది దమ్మిడి పైసా కూడా ఉండదు. అర్థం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. ఏమంటే ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. మతము అనేది ఫస్ట్ పాయింట్లో 2వ వచనం చదువుతారమ్మా. ఏమని రాశాడు? 23:2 వచనం. శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. వారు ఎవరమ్మా? మతము అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటట? వారు ఏమండి దానిని ఏమండి చెయ్యరు కానీ మీరు చెయ్యాలి. మీకు అర్థమవుతుందా? వాళ్ళేం చెయ్యరు, మీరు మాత్రం ఏం చేయాలట? ఇప్పుడు నేను పాస్టర్ గారినండి, నేను వాక్యం చెప్తున్నాను, చెప్పినోడు మాత్రం నేను ఎలాగన్నా ఉంటాను, మీరు మాత్రం వాక్య ప్రకారంగా ఉండండి అంటే అన్యాయం. అది చెప్పినోడు వాక్య ప్రకారంగా ఉండాలి, విన్నవాళ్ళు వాక్య ప్రకారంగా ఉండాలి. అది పరలోక మార్గము. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, మీరు చెయ్యండి రా, మీరు చెయ్యండి, మేము చెయ్యక్కర్లా, ఎందుకంటే మతానికి మేమే పునాది అని వాళ్ళు అంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఆలోచించే దానిని చెయ్యరు, దానిని వారు ఆచరించరు అంటే అప్పుడు దాన్ని మనం ఎలాగనాలండి? ఎలాగంటే ఉంటుంది? ఇప్పుడు మనం నటిస్తాం చూడండి, నటించడం ఉంటుంది చూడండి, అట్లా ఉండడం. వాళ్ళు నిజంగా అందులో పాత్ర వహిస్తారు, నిజంగా పాత్ర వహిస్తారు అని మనం సినిమాలో ఏవో చూస్తాం. బా ఏమి రోల్ అండి హీరో గారు చేశాడు, బా బా అని మనం ఒకప్పుడు అనుకునేవాళ్ళం. కానీ వాస్తవానికి అతను అందులో నటించడానికే డబ్బుకు బుక్ అయ్యాడే తప్ప అతడు నిజంగా దానికి సంబంధమైన వ్యక్తి కాదు. మనం తెలియక ఓట్లలో ఆ సినిమాని బట్టి ఈ రాజకీయ నాయకుడు అయితే చాలు. చూసారా, రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఎలా వస్తారు? ఏమంటే సినిమాలు గుండా వస్తారు. ఏమంటే వాళ్ళు ఏదో ఒక కథ రోల్ని వాళ్ళు ఆచరిస్తారు, పాటిస్తారు, నటిస్తారు, డబ్బుకి వట్టిస్తారు. తర్వాత వాడే హీరో అని అనుకున్న ఇప్పుడు అతనే రాజకీయ నాయకుడు. ఇంకా అతని మనసులో ఏముంటుంది? డ్రామా ఇది, నటించడం తప్ప వాస్తవం వీళ్ళకి అక్కర్లేదు అని మీరు చెయ్యండి, మేము చెయ్యకపోయినా పర్వాలేదు అంటారు. ఏది బాగుంది ఇందులో? ఏది బాగుంది? ఏమంటే
సరే, రెండో పాయింట్ మళ్ళీ చదువుదాం. రెండో పాయింట్ ఏంటంటే 4వ వచనం చూడండి అమ్మా. 4వ వచనంలో మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని, వారు పెడతారే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందండి మతం అంటే చెప్తున్నా. ఇక 23వ అధ్యాయంలో చాలా భాగాలు ఉన్నాయి. ఆ మొత్తం చాలా చోట్ల ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చెబుతున్నారట ఏమంటే మీరు చూడండి, బరువులు మాత్రం కేజీలు బరువులు నెత్తి మీద ఎత్తేసేసి ఇది వేసుకొని మీరు ఏం మోసుకొని వెళ్ళాలి, మీరు మొయ్యాలి. బరువులు నెత్తి మీద వేస్తారు. అరే గూను వచ్చేస్తుందిరా నీకు, నేను కొంచెం హెల్ప్ చేస్తానని వీడు ఏమైనా సాయం చేస్తాడంటే చెయ్యడట. మీకు అర్థమవుతుంది మతం అంటే చెప్తున్నాను. బరువు వేస్తారు, బరువు తీరాలు. కానీ నా ప్రభు అలాంటి కాదు. లోక పాపములను మోసుకొని వెళ్ళిపోవు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పటికీ అక్కడక్కడ చెత్త విజిల్ వేసుకొని వస్తారు చూడండి. అట్లాగా యేసు ప్రభు చెత్త మోసుకుపోవడానికి వచ్చినట్టుగా మన ఇంటిని కొడుతున్నాడు, తలుపు తడుతున్నాడు. 3:20 ప్రకటన గ్రంథంలో చదువుతాం. మీ చెత్త మాకు ఇచ్చేసేయండి సార్, ప్లీజ్ ఇచ్చేయండి సార్, మీ చింత యావత్తు నాకు ఇచ్చేయండి సార్ అని ఆయన ఏం చేస్తున్నాడు, ఇంటి తలుపుని తడుతున్నాడు. కానీ వీళ్ళు చూడండి సార్, బరువు వేస్తారట మన మీద. అమ్మ బరువు వేసేవాళ్ళు కావాలా, బరువుని తీసేవాళ్ళు కావాలా? ఎవరు కావాలి? గట్టిగా చెప్పట్లేదు. మతం అంటే అప్పుడు ఏంటి, వాళ్ళు చెబుతారు చెయ్యరు, తర్వాత వాళ్ళు బరువు వేస్తారు. యారా బాబు ఇక్కడి నుంచి ఇలా మోసుకొని వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి రా బాబు అంటే ఇట్లా కట్టుకొని వెళ్ళిపోతానే ఉంటాం కదా. ఎక్కడరా బాబు అంటే చెప్పకూడదట, పోతానే ఉంటారు అలాగా. కాళ్ళకి చెప్పులు ఉండవు. ఏమోనండి, మతం అనేది మాత్రం మనిషికి బరువే. ఇందులోంచి మనిషి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సార్ మనిషికి సహాయం చేసేవాడు కావాలి సార్, మనిషిని విడిపించేవాడు కావాలి సార్. ఏమండి నేనైతే చెప్తున్నా సార్, యేసు ప్రభు మతానికి చెందినవాడైతే ఆయన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు, అంగీకరించవలసిన అవసరం లేదు. యేసు ప్రభు మతానికి చెందినవాడు కాడు గనుక ఆ రోజుల్లో యేసు ప్రభు అని మెడ ఇరిచేయాలని చూశారు. కొండ మీదకి ఎక్కడికి తీసుకెళ్ళి గట్టిపడేయాలని అనుకున్నారు. యేసు ప్రభుని చంపేయాలని అనుకున్నారు, రాళ్ళు ఎత్తారు. అంటే మతం అనేది ఎంత ప్రమాదకరమో, వాడిని కథం చేసేస్తే అప్పుడు మనం ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటారు చాలామంది. కానీ మతం అనేది ప్రమాదం. మతంలో నుంచి బయటికి రావడానికి యెజబెలు ఆత్మ యేసు నామములో దూరం అవునుగాక. ఈ దరిద్రమైనటువంటి ఆత్మ గనక మనిషిలో ఉంటే ఆ స్పిరిట్ మనిషిని ఏది ఆచారాల వైపు ఏమండి అలాగ మనిషిని నడిపిస్తుంది అనేది మనం చదువుతా ఉన్నాం. తర్వాత 5వ వచనం చూడండి అమ్మా. 5వ వచనం ఏమంటారు, కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. అమ్మ వీళ్ళు మతవాదులు ఎలా ఉంటారంటే మనుషులు అందరూ వారినే చూడాలట. మనుషులు అర్థమవుతుందా అంటే ఏంటి, అక్కడ అర్థం ఏంటి, మనిషిని ఇప్పుడు అందరూ వాడిని గుర్తించాలి, అది మతం. కానీ మనలో మనం గుర్తించబడకూడదు, మనం తగ్గాలి. బాప్తిస్మిచ్చి యోహాన్ ఏమన్నాడు, స్త్రీల కన్నవారిలోనే యోహానంత బలమైన మనిషి లేడు అని మనం మత్తయి సువార్త 11వ వచనం దగ్గర చదువుతాం. కానీ యోహాన్ ఏమంటాడో తెలుసా, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు ముట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. కానీ మతవాదులకు ఎలా ఉంటుందంటే మేమే కనబడాలి, దేవుడు వాళ్ళకి అవసరం కాదు. అమ్మా మిమ్మల్ని నా వైపు మళ్ళించుకోవడం అట్టా చేస్తే అది నాకు శాపం. పాస్టర్గా చెప్తున్నాను. చాలామంది ఏంటంటే పాస్టర్ గారిని చాలా గొప్పగా చూసేయాలని అనుకుంటారు. మీకు నేను చెప్తున్నా, మీరు ఏదో కాస్త మంచి భోజనాలు పెడుతున్నారేమో, పెట్టిన వాళ్ళని దేవుడు దీవించునుగాక. పాస్టర్ గారికి ఎంత విలువ ఇవ్వాలి అంతే ఇవ్వండి. మరి ఓవర్ యాక్షన్గా 70 mm చూపించేటట్టు కానీ గొప్పగా చూడకండి. వాడు సామాన్య మనిషి, వాడు సామాన్యమైన వాడు. ఏమంటే వాళ్ళు వింతగా కనిపిస్తారు అంతే, వాళ్ళు ఆశ్చర్యంగా కనిపిస్తారు అంతే. వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ అంతా ఓ మనిషిని దేవుని వైపు మళ్ళించడమే. అర్థం చేసుకోండి.
ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎవరట? మతవాదులు. వాళ్ళని వాళ్ళే ఓవర్ ఎక్స్పోజ్ చేసుకోవడం. ఎక్స్పోజ్ అంటే తెలుసు కదా, నేను అలాగా, నేను ఇలాగా, మా ఊరోడు ఉన్నాడు, లేకపోతేనా మా గురించి ఎన్ని చెప్పేవాడినా అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు చూడండి. అట్లాగా కొంచెం ఆలోచన చేద్దాం. ఏమంటే మతవాదులు ఎలా ఉంటారు ఒకటి చెప్పండి. వాళ్ళు చెయ్యరు, కానీ మీరు చెయ్యాలి అని ఒత్తిడి చేస్తారు. రెండవది, వాళ్ళు బరువులేస్తారు, కనీసం వేళ్ళతో కొంచెం కదుపుదామని కూడా వాళ్ళకు ఉండదు. మూడవది, వాళ్ళు ఎలాగుంటారట? మూడవది మనం చూసాం, వారెప్పుడు కూడా అందరూ వాళ్ళనే గుర్తించాలి. అమ్మా, ఇది తెలుసో తెలియకో చాలామంది ఏమైపోయారంటే పాస్టర్లు కూడానండి, సేవకులు కూడా, అంటే వాళ్ళకి రెవరెండ్ ఉండాలి, డాక్టర్ ఉండాలి, ఏవో ఉండాలి, చాలా డిగ్రీలు ఉండాలి, చాలా ఉండాలి అని అలాగా ఎదురు చూస్తారు. అది ఒక రకం. ఏమంటే అవి వాళ్ళకి ఏమైనా కలిసి వస్తాయంటే ఈ అమెరికా వాళ్ళకి ఎక్కువగా ఈ లక్షణాలు ఉంటాయి. కానీ నేను అంటున్నా, ఏమండి డిజిఎస్ దినకర్ నాయ్ గారికి మనం ఎప్పుడైనా చూస్తే రెవరెండ్ డాక్టర్ అనే పేరు ఎప్పుడైనా ఉందా? ఉండింది లేదు. బ్రదర్ డిజిఎస్ అని ఉండేది. అంటే నేను అనేది ఒకవేళ మీకు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను కూడా డాక్టరేట్ నాకు ఉంది. నాకు సి నారాయణ రెడ్డి గారు ఇచ్చారు, నా వైస్రాయ్ హోటల్లో ఇచ్చారు. ఏమో అది ఎక్కడుందో నాకు తెలియదు, ఆ పేపర్ ఎక్కడుందో తెలీదు, ఆ ఫోటోలు ఏమన్నా అప్పుడప్పుడు కనిపిస్తాయి నాకు ఎప్పుడన్నా ఏది వెతికితే అది. కానీ సార్ అవన్నీ మనకు పనికిరావు సార్. చక్కటి మనిషిగా ఎవరికి? దేవుని తరపున నువ్వు కనబడాలి. అంటే నిన్నే అందరూ గుర్తించేటట్టుగా నువ్వు రావద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. అమ్మా మళ్ళీ చెప్తున్నానమ్మా, నీకు ఎన్ని వరాలు ఉన్నా, తలాంతులు ఉన్నా, ఇగో దేవుని అభిషేకం ప్రత్యేకంగా ఉన్నా, నువ్వు సాధారణమైన మనిషిగా కనబడాలి. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఈ కాలంలోనే నీకు ఇది చేత కానప్పుడు పరలోకంలో మాత్రం పెద్ద ఏటట, ఓ తెల్లంగి బంగారు కిరీటం ఓ ఆయుధ్యం, ఏది పాట, పాతకాలం పాటలు ఇవి కదా. పరలోకంలో నాకు పరలోకమా, ఇంకా గుమ్మం దగ్గర కూడా వెళ్ళవు, జాగ్రత్త. ఆలోచించేద్దాం దయచేసి. మతము అనేది ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు మతం అంటే మతంలో కనిపిస్తుందో మనిషే ముఖ్యం అన్నట్టు చూపించాడు, దేవుడిని దాచేసాడు వీడు. మతం అనే దాంట్లో ఉన్న విషయం అది. అప్పుడు సేవకులు ఎవరైతే దేవుని వైపు మనుషుల్ని నడపట్లేదో వాళ్ళకు కూడా దేవుడు శిక్ష వేస్తాడు. నా చిత్తం ఎరిగి ఉండి కూడా నువ్వు మనుషులు నా కొరకు సిద్ధపాటు చేయలేదు కాబట్టి, తగిన కాలానికి వాళ్ళకి అన్నం పెట్టలేదు కాబట్టి, రై ఇటు పెట్టేయండి రా, కాళ్ళు చేతులు కట్టి అవతలేయండి, అగ్గిలో పాడేసేయండి. అక్కడ పళ్ళు కొరకడం, ఏడుపు వాడికి ఉంది అని రాశాడు. అందుచేత ఎవరైనా కూడానండి ప్రభువును చూపలేనోడు ఆడి సేవకుడు ఏంటండి అని పాస్టర్ గారి గురించి అనగానే మీకు అందరికీ బలపు చెప్పుకుంటున్నారు, ఎందుకంటే నేను పాస్టర్ గారిని కదా అని అనుకోవచ్చు. మరి విశ్వాసం కూడా ఎవరిని చూపించాలి? ఎవరిని చెప్పండి? మీరు ఎవరిని చూపించాలి? చూపిస్తున్నారా లేదా మిమ్మల్ని మీరే గొప్పగా? ఎందుకంటే యెజబెల్కి ఒక స్పిరిట్ ఉండేది, అది ఏంటంటే అది మేకప్ అట. మేకప్ అక్కడెక్కడికి వెళ్ళి సోకులు చేసుకొని రావడం అట్లా ఉండేది. నేనేమంటున్నానంటే, సార్ దేవుని తరపున నేను వాక్యం చెప్తున్నాను, ఎవరికైనా మనసు నొచ్చుకుంటే ఏం ఫీల్ అవ్వకండి, మర్యాదగా మారండి అంతే. అలా మారకపోతే ఈ వాక్యమే రేపనే రోజు సాక్షిగా నిలబడును గాక. ఎందుకంటే నేను దేవుని తరపున ఉన్నానా అనేయడానికి ఇది సాక్షిగా ఉండును గాక. ఇంకో మాట చెప్తాను, 6వ వచనం చదువుతారండి. 6వ వచనం ఏమండి? విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడటయు కోరుదురు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరమ్మా? ఇప్పుడు మతం అనేది అమ్మా క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. వీళ్ళు ఎలాగుంటారట? విందులలో మొదటి స్థానం వీళ్ళదే, రెండవది గౌరవ మర్యాదలన్నీ వీళ్ళయ్యా, ప్రథమ స్థానాలన్నీ కూడా వీళ్ళయ్యా. తర్వాత అంటే దీన్ని ఎక్కడ చూపించాలంటే ఒక రకమైన గర్వంగా, లేదా ఇది గర్విష్ఠులు అన్నిట్లో మాదే ముందు ఉండాలి. జాగ్రత్త, అన్నిట్లో నువ్వు కాదమ్మా, అన్నిట్లో నువ్వు వెనకాలండు. ప్రభు నిన్ను చూసి ఎరా
అట్లా వెనకాల కూర్చుంటావేట్రా, రా ముందుకురా అని ఆయన నీకు పిలిచి స్థాయిచ్చులాగానే నువ్వు రావాలి, అలాగ ఉండాలి. అట్లా పోయి ప్రతి దాంట్లోనే నేనే ముఖ్యం అనేటట్టు ఉండనే కూడదు. మతం అనేది మనిషిని ఎట్లా చేసిందంటే ఆ మతాన్ని అనుసరించడం వలన వాడు మొత్తం నాదేనండి, పెద్ద చెయ్యి నాదేనండి, నేనే అన్నీ చెయ్యాలండి, అట్లాగా ఆలోచన చేద్దాం. దీంట్లో నుంచి మనం కూడా బయటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 7వ వచనం చూడండి అమ్మా. 7వ వచనం ఏముంది అక్కడ? సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. అందరి చేత ఎలాగండి? ఇప్పుడు అందరి చేత వీళ్ళు ఎలా పిలవాలనుకుంటారట? ఏది వాక్యం రాకపోయినా వీడు ఏం కావాలి ఇప్పుడు? నా వైపు చేయండి అయ్యా. అమ్మా ఇప్పుడు వాక్యాలు రావు, శనివారం ఇంటికి వచ్చి తిరుగుతారు చూడండి. ఏమంటే రేపు ఆదివారం వచ్చిందండి, రేపు ఆదివారం ఇడి చెప్తూనే వచ్చింది అది. మళ్ళీ నెలకొకసారి వస్తారు. అక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు నాకు కనిపిస్తారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే నెలకొకసారి వస్తారు ఆయా ఇల్లులన్నీ తిరగడానికి. పాస్టర్లు ఊర్లకు వెళ్ళి ఎందుకు వస్తారంటే వాళ్ళు వీళ్ళంతా నా ఆత్మీయ బిడ్డలండి. అరే అబద్ధం ఆడుతున్నావు, ఆడు అమెరికాలో ఉంటే నెలకి వెళ్ళిపోతావు అక్కడికి. ఇవన్నీనండి ఎట్లా జరుగుతున్నాయంటే ఏమి లేదండి. ప్రతి దాంట్లో అక్కడ చాలా ముఖ్యంగా చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళు సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలవబడ్డు. అందరూ సరుకుండదు కానీ అబ్బో పాస్టర్ గారండి. ఎవరండి? చాలామంది సేవకులు రాజకీయ నాయకులు వెనకాలే తిరుగుతారు. అలాంటి వాళ్ళు చూసారా? రాజకీయ నాయకులు వెనకాలే తిరుగుతారు వాళ్ళు. అదొక రకం. పాపం వాళ్ళు మనం ఏమనాలంటే సేవకులట. ఒక గంట సేపు మన ఇద్దరు వాక్యం చెబుదాం, వాడి దగ్గర సరుకు ఉండదు. బైబిల్ కూడా ఎప్పుడు చదువుకుంటాడో నాకు తెలియదు. మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎప్పుడు కూడా నన్ను గుర్తించేసేయాలి అని ఆ సంత వీధుల్లో ఏమండి నన్ను ఏమని పిలవాలి? పాస్టర్ గారండి. ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి? పాస్టర్ గారు అని అనగానే వాడుకుంటే పద్ధతులు వేరే ఉన్నాయని రాశాడు ఇక్కడ. ఇప్పుడు మనుషుల చేత నాకు ఎవరో ఒక ఆయన కింద కనిపిస్తాడు, ఆయనకి ఏదో స్టూడియో ఏదో ఉంది. చాలామంది వేరువేరుగా ఉంటున్నారు. చిట్టి వ్యాపారాలు చేస్తారు, లేదా ఎల్ఐసి వ్యాపారాలు చేస్తారు. అది ఏమంటారు? ఏదో ఏజెంట్ల కింద ఉంటారు చూడండి, అవి చేస్తారు. చేసి ఇప్పుడు మనం ఏమనాలి? పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్యారు. ఎందుకంటే మళ్ళీ ఆ ప్రైజ్ లార్డ్ చెప్పబోతాడు, మళ్ళీ మనల్ని ఏమంటాడో. నేనేమంటాను? అందరిలో కలవండి అయ్యా బాబు, సరదాగా ప్రభువు కోసం గట్టిగా నిలబడండి అయ్యా బాబు. మనుషులు మిమ్మల్ని, నాకు పాస్టర్ గారు తెలుసు, ఆయనకు వాక్యం రాదు. ఆయనకు ఏదన్నా విషయం రాగానే ఈ మందు వాడాలి, ఈ టాబ్లెట్ వేసుకోవాలి. పాపం నేను ఒక రోజు అన్నాను, ఏంటి మీరే డాక్టర్ గారులకి అయిపోయారు, అదేంటంటే అవి కూడా చెయ్యాలండి అనేవాడు. కానీ ఆయన కష్టం వచ్చినప్పుడు అందులోనే కొట్టుకుపోయాడు, నిలబడలేదు. నేను చూశాను. నేను ఒక్కటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమంటే ఇప్పుడు బోధకులు అని పిలువబడ్డం దేవుడు ఒప్పుకుంటున్నాడా అందరినీ అంటే ఒప్పుకోవడం లేదు. ఏం చేద్దాం ఈ విషయంలో? ఎవరైనా సేవకులని పిలవాలి. ఇప్పుడు సేవకులు అనగానే మనకి ఇక్కడ 11 అదే 2:11 అమ్మా, ఇక్కడ మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుతాం కదా. కొందరని ఆయన ఏం చేశాడు? సేవకులుగాను కొందరని ఆయన చాలా క్లియర్గా రాశాడు అక్కడ. నేనేమంటున్నానంటే ఎవరు పడితే వాళ్ళు సేవకులు అనే మాట నిజం కాదు. అలాగని చెప్పి ఏమండే నేను ఈ వాక్యాలను బట్టి నేను ఇలాగ అంటున్నాను, దయచేసి ప్రజల చేత మిమ్మల్ని పద్దాక పిలిపించుకోవాలి పాస్టర్ గారు లేదా బోధకులు. ఈ సీన్ దేవుడికి ఎందుకో నచ్చలే. దేవుడికి స్తోత్రం. మతపరంగా ఉండే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వీళ్ళు ఖచ్చితంగా అందరి చేత మమ్మల్ని మీరు అలా పిలవాలి ఇలా పిలవాలి అని వాళ్ళు ట్రై చేస్తారు. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక అది 4 ఏది 11-12 వచనాల్లో మనం చదువుతాం. అది చాలా ముఖ్యమైనటువంటి వాక్య భాగంగా మనం చదువుతాం. తర్వాత ఇంకొక వచనాన్ని నేను చెబుతాను. ఇందులో 11వ వచనం చదువుతారమ్మా. అది 11:23-11 చదవండి అమ్మా. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఇప్పుడు ఇందులో ఏమండి, ఇప్పుడు మత పరంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి తగ్గింపు అనేది ఉండదు. తగ్గింపు అనేది వాళ్ళ ఇంట వంట ఉండదు.
వాళ్ళకి ఏం కావాలంటే హెచ్చింపు కావాలి. బాగా వింటున్నారా? ఏమండి బాగా వింటున్నారా? పద్దాక మనుషులు వాళ్ళు ఏం చేయాలి? హెచ్చించాలి. అదే నేను అంటాను, ఊరికే ప్రార్థన చేసేటట్టు, ప్రభువా స్తోత్రం ప్రభువా మా అయ్యగారిని దీవించు ప్రభువా, అంతగా ఏం అక్కర్లేదు. కానీ మా సేవకుడు మంచి వాక్యం చెప్పేటట్టు మీరు ఏం చేయండి? ఒకవేళ మీరే కనుక నన్ను ఊరికే పద్దాక మా అయ్యగారిని దీవించండి, ఎంత రబ్బర్ బంతులో తయారై ఉండేవాడిని. అట్లాగా బాగా దీవించేసేయండి. పొట్ట రావాలి వాడికి, పళ్ళుం పెట్టుకొని తినాలి పొట్ట మీద కదా. వద్దయ్యా, వాక్యం కోసం మంచిగా వాక్యం చెప్పాలి, అది మాత్రం చెప్తే చాలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరేనా? ఇది తగ్గింపు అనేది ఉండదు. ఇప్పుడు తగ్గింపు లేని ఏమండి సేవకులు మీరు ఎక్కడైనా చూసారా? వాళ్ళు దేనికి సాంకేతికంగా ఉన్నారు అంటే మతానికి సంబంధమైన వారిగా ఉన్నారు. తగ్గింపు ఉండదు వాళ్ళల్లో. వాళ్ళు మమ్మల్ని ఏందండి అంతేనా పొగిడారు మీరు? ఒకసారి ఒక అమ్మగారిని నేను చూశాను, నా కళ్ళతో చూశాను. ఆ అమ్మగారు బలమైన దేవుని సేవకురాలు. బిర్లా టెంపుల్ దగ్గర చేసేవారు అమ్మ పరిచర్య. ఆదర్శ అది నగరం ఏదో పేరు, అది ఇప్పుడు ఏం పిలుస్తారో తెలియదు. నేను ఒకరోజు చూశాను, అందరికి అన్నం పెట్టారు, ఆ అమ్మగారికి కూడా అన్నం పెట్టారు. ఆ రోజు నేను చార్లెస్ వివేకానంద గారు పెద్దగా వాక్యం చెప్పడానికని వెళ్ళాం. అయితే మాకు కూడా భోజనం పెట్టారు. ఆ అమ్మగారు భోజనం దగ్గర అలా కూర్చున్నప్పుడు ఎవరో ఒక ఆవిడ ఏమండి నడుచుకుంటూ అమ్మ ఇస్తరాకు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను చూశాను. ఆ చర్చ్ అంతటికి పెద్ద ఆవిడ. ఆ కమలమ్మ గారు అంటే మీకు తెలుసో తెలీదో, హైదరాబాదులో ఆవిడ చరిత్ర గొప్పది, ఒక గొప్ప సేవకురాలు ఆవిడ. మీకు తెలుసో తెలీదో, మెదక్ ఏరియా మనిషి అనుకుంటా. ఈ ప్రాంతాలకు ఆవిడ వచ్చి గొప్ప సేవ చేశారు. కానీ ఆ అమ్మగారు భోజనం దగ్గర నేను చూశాను, అందరూ గబగబా వచ్చేసారు. అదేంటి ఇదేంటి అని చెప్పేసి గబగబా ఇస్రాకు తీయాలని అనుకున్నారు. కానీ అమ్మగారు వెంటనే ఆవిడ నడిచి వెళ్ళిపోయిన చెత్త పడితే పక్కకి జరిపి ఆవిడ భోజనం చేస్తున్నారు. ఇంతకీ ఆవిడ అమ్మగారు అనేది అంతమంది మధ్యలో ఆవిడ ఎవరి చేత గుర్తించబడలేదు. తర్వాత నేను అనుకున్నాను, నేను ఉన్నాను, ఒకవేళ అలాగైతే అప్పుడు ఎలాగుండేది. అప్పుడు నాకు అదొక విషయం నేర్చుకున్నా. బాబోయ్, అంటే చాలా సందర్భాల్లో ఏమండి ఇప్పుడు మతపరము అని అనగానే తమ్మును తాము తగ్గించుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందరితో సమానంగా ఉండాలి అనే ఉద్దేశాలు ఉండవు. చిన్నపిల్లలతో సరదాగా మాట్లాడడం ఉండదు వాళ్ళకి. అసలు వాళ్ళ దగ్గరికే అందరూ వెళ్ళి మాట్లాడాలన్నంతగా వాళ్ళు హెచ్చుగా కనబడాలని ట్రై చేస్తారు. అందుకే అది మతము అని అన్నారు. సరే, 12వ వచనం చదవండి అమ్మా. అందులో ఏం రాశాడు? 12వ వచనంలో అయ్యో తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. చదవండి, కంటిన్యూ చేయండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసేస్తారు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. జాగ్రత్త. మత సంబంధమైన బోధకులు ఉంటారు. మరి వీళ్ళ వలన వాక్యంలో మాత్రం క్లియర్గా రాసేసాడు కదా. ఇక్కడ ఏం రాశాడు? ఇక్కడ వీళ్ళు పరలోకము వెళ్ళరు. మతానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? చెప్పండి, అందరూ చెప్పండి. మరి వాడు ఎందుకంటే భూమి మీద వాడికి కావాల్సిందంతా ఏరేసుకున్నాడు కదా. ప్రభువుకు చెందాల్సిందంతా ఈడే ఏరుకున్నాడు కదా. ప్రభువుకు రావాల్సిన మహిమ ఈడే దొంగిలించాడు కదా. ప్రభువుకి వెళ్ళవలసిన ఘనత ప్రభావాలు వీడే మోసం చేశాడు కదా. అందుచేత వీడు ఎక్కడికి వెళ్ళడు? సరే, వాడి బోధ విన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు? చెప్పట్లేదమ్మా. అయ్యో గట్టిగా చెప్పట్లేదండి. నాకు వినబట్టలేదండి. జాగ్రత్త, చాలా జాగ్రత్త. మతాన్ని బోధించే వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ రాస్తున్నాడు. అయ్యో మీరు వెళ్ళేవారిని వెళ్ళనివ్వరట. యెజబెల్ ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఏంటి ఏమండి పరలోకానికి వెళ్ళరు. సార్, ఇప్పుడు వాక్యాలు చెప్పడం వల్ల, అంత కష్టపడి వాక్యం చెప్పడం వల్ల పందుల ముందు ముత్యాలు వేసినట్టయితే లేదు కదా. అవి ఏం చేస్తాయి? అవి తొక్కేసి వెళ్ళిపోతాయి. కానీ బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారు? ఆ వాక్య ప్రకారంగా బతుకుతాం,
వాక్య ప్రకారంగా జీవిస్తాం, నేను పరలోకానికి వెళ్ళాలి, నా ఇంటి వారు పరలోకానికి వెళ్ళాలి, నా కుటుంబంతో నేను పరలోకానికి వెళ్ళాలి అని ధీమాగా బతుకుతాం. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? జాగ్రత్త అమ్మ, మతపరంగా ఉంటే కనుక అమ్మ ఊరి కథలన్నీ నీకు కావాలని కోరుకుంటా. ఊరి కథలు అంటే ఎలాగా? ఆ వీధిలో తప్పుదారి దేవుడు నిన్ను తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ. నువ్వేమనుకున్నా అంటే వీధిలో ఉన్న సమాచారం అంతా ఏది నీ ఇంట్లోకి వచ్చేయాలి, నీ ఒంట్లోకి వచ్చేయాలి. జాగ్రత్త. వద్దయ్యా, నువ్వు అక్కడ ఉన్నావనే సంగతే బయట వాళ్ళకి తెలియకూడదు. చెప్తున్నాను, బాగా ఆలోచన చేయండి. మీరు ఆ ఏరియాలో ఉన్నారనే సంగతే గుర్తురావద్దు. కానీ లెక్క వచ్చేటప్పటికి అక్కడ ఒకరు ఉన్నారండి, దేవుని బిడ్డలండి అని వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు చేసే ఏది ఆదరణ, సహాయం, అవి వెలుగులోనికి వస్తే గొడవలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనం చదవండి అమ్మా. అయ్యో 13వ వచనం. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. 15వ వచనం కూడా చదవండి అమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేయుదురు. చూసారా, ఇక్కడ ఇంకొకటి ఏమిటి అంటే, ఏమండి ఇప్పుడు మతము అనేది మనిషిలోకి ఎంటర్ అయితే వాడు ఒక రకమైన కోపిష్టోడు లాగా ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ ఒక కోపిష్టోడు మందిరానికి వచ్చాడనుకో, కోపిష్టోడు ఇక్కడ ఏమవ్వాలి? రకరకాల అలవాట్లలో ఇక్కడ మందిరానికి వచ్చారనుకో, వాళ్ళు ఇక్కడ ఏమవ్వాలి చెప్పండి? అదే మతపరమైనది అయితే ఇక్కడికి వచ్చాక, అరే అక్కడ అనుకుంటున్నా అక్కడ ఒక బాటలో తాగేవాడిని, ఇక్కడ ఎన్ని తాగొచ్చు? 2 తాగొచ్చు. ఎవరు ఏమన్నారు? ఇక్కడ అక్కడ సిగరెట్ తాగేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు? మీకు అర్థమవుతుందా? నరకపాత్రుడిగా చేయడం అంటే వాళ్ళు ఎలాగా ఏడ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, ఇక బైబిల్ వాక్యాల ప్రకారంగా ఆ వచనాన్ని మనం చదివితే వారిని ఎట్లాగట మరీ నరకపాత్రుడిగా చేస్తారు. మతం అనేది మనిషిని ఇంకా మూఢమైన స్థాయిలోనికి నడిపిస్తుంది. మతం అనేది ఒక వ్యక్తి మందిరానికి వస్తే వాడు మారడు, వాడు ఇంకా ప్రమాదకరమైన వాడిగా మారతాడు. అర్థమైందండి? చెడ్డోడు ఏమండి, వాడు ఎంత చెడ్డోడు అవుతాడంటే, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెప్పండి. సార్ ఇప్పుడు మందిరానికి ఎందుకు వస్తున్నారు సార్? ఎలా పడితే అలా ఉండాలని అనుకోవడానికి వస్తున్నారా? నా వైపు చూడండి సార్, గట్టిగా అడుగుతున్నాను నేను. అంటే నువ్వు మారవా? నువ్వు మంచోడిగా ఉండవా? అంటే నువ్వు మంచోడిగా ఉండవు, కానీ దేవుడు సొమ్ము నీకు కావాలి. దేవుడి దగ్గర నుంచి నీకు అన్నీ ఏది స్పీడ్ పోస్ట్లో వచ్చినట్టుగా ఇచ్చేయాలి. నువ్వు మంచోడిగా మారకపోతే నువ్వు మతంలో ఉన్నావనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడికి వస్తే మరింత నరకపాత్రుడు అయ్యారట వాళ్ళు. అంటే అప్పుడు చాలా చోట్ల దేవుని భయం లేకుండా వాక్యాలు చెప్తున్నారు. దేవుని భయం అంటూ ఉండట్లేదు వాళ్ళకి. ఎందుకు వాక్యం చెప్తున్నారు అని అంటే, అయ్యో నేను గట్టిగా వాక్యం చెప్తే వీళ్ళు ఏమన్నా అనేసుకుంటారేమో, లేదా వీళ్ళు ఏమన్నా మందిరం మానేస్తారేమో. సార్ నువ్వు మానేస్తావో ఉంటావో అది ఏమంటే దేవుడు నీకు ఏం చేస్తాడో చూడు. నువ్వు ఉంటావు రాను, నిన్ను నేను పిలుచుకొని రాలే. ఇది మందిరం. ఈ మందిరానికి వచ్చిన తర్వాత 52:8 వచనంలో ఏది కీర్తనలో చదువుతాం, దేవుని మందిరంలో నాటబడి ఎలాగా పచ్చగా మారాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8 వచనంలో వెట్ట కలిగినను కాపు మానకూడదు. అసలు నువ్వు మందిరానికి వచ్చాక ఇక్కడ భలే ఉందండి బాబు, ఇక్కడ మనం ఇంతమంది నేను ఒక్కడనే ఉండేవాడిని, ఇక్కడ 10 మంది నాకు ఫ్రెండ్స్ అయ్యారట. అరే దుర్మార్గుడా, నువ్వు ఇంకొకరిని పాడు చేయడానికి వచ్చావంటారా నువ్వు ఇక్కడికి? నాకు గట్టిగా అడుగుతున్నా, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావా ఇక్కడికి? ఒక ఇంటి వారికి ఏది వాళ్ళు ఉసురు కట్టుకోవడానికి వచ్చావా నువ్వు?
మంచి బిడ్డలను పాడు చేయడానికి వచ్చే అలాంటి వాడు ఎవడైనా అది ఒకవేళ సేవకుడే కనుక కరెక్ట్గా వాక్యం చెప్పకపోతే అది వేరే లెక్క. అందుకే మతము అని అనగా ఏమంటే ఇక్కడికి వచ్చే కోపిస్తుడు ఇంకా కోపిస్తుడు అవ్వడం. ఇప్పుడు గుమ్మిడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తొడుక్కుంటారు చూడండి, తప్పు నువ్వు చేసావని అంటే పాస్టర్ గారు అందరిలో నన్ను అన్నాడు, నిన్ను నేను అన్నాను అని అంటే ఆధారాలు ఉంటాయి కాబట్టి అన్నాను. కానీ ఇప్పటికైనా మారుతావని అనుకున్నాను, కానీ మరీ ఎంత గణేట్రాలాగా ఎడుతావని నేను అనుకోలే, ఎంత దుర్మార్గుడిగా ఉంటావని నేను అనుకోలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఇదే వేళ ఇదే బతుకు నేను ఇంకా దుర్మార్గుడిగా ఉండడానికే వచ్చానంటే ప్రభు ఊరుకోవట్లేదు సార్. దేవునికి స్తోత్రం. ఏమి సార్ మీరు కార్లు కొనొద్దా, పొలాలు కొనొద్దా, స్థలాలు కొనొద్దా, ఏమండి ఉన్నతమైన వారిగా ఉండొద్దా, తలగా మారొద్దా, ఖరీదైన భోజనం తినొద్దా, వెండి కంచాల్లో భోజనం చేయొద్దా, బంగారపు కంచాల్లో మీ బతుకు అంత ఉన్నతంగా రావద్దా? ఎప్పుడు చూసినా కింద అదే చిరిగిపోయిన గుడ్డ ఒకటి వేసుకొని పడుకోవడం, అదే బతుకట. బైబిల్ ఒప్పుకోవట్లేదు సార్. మందిరానికి వచ్చిన తర్వాత నీ స్థితి మారునుగాక, మంచం మారాలి, కంచం మారాలి, బట్టలు మారాలి, ఇవన్నీ ఆశలు ఉన్నాయి. కానీ బతుకు మారదా? బతుకు మారకపోతే నేనే చెప్తున్నా, ఈ వాక్యమే నీకు తేడాగా ఉండునుగాక. ఇదే వాక్యం, మంచోడు అవుతావనే వాక్యం చెప్తున్నారు. అయినా నువ్వు మారకపోతే దేవుడు ఊరుకునే ఉండడు. ప్రభు చర్య తీసుకోమనే ప్రభుని అడుగుతాను. 2 కొట్టినా పర్వాలేదు కానీ నువ్వు మంచోడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే నా మీద సీరియస్ అయిపోయినట్టు ఉన్నారు. బాబో ఈడేటి ఇలాంటి వాక్యాలు ఏరుకొని వచ్చాడు. మరి మతం ఇంత డేంజర్ అండి. సంఘాలకు వచ్చిన తర్వాత అమ్మ ఆరోగ్యం లేకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు చెప్పండి అమ్మా. ఒక ఇంటికి ఆరోగ్యం సరిలేదు, అయ్యగారికి బాగోట్లేదు, ఇల్లంతా ఎవరి మీద పడిపోద్ది? అమ్మ మీద పడిపోద్ది. అమ్మ ఎన్ని రోజులు మారుతుంది సార్? ఆ బరువు మళ్ళీ పిల్లల మీద వేసేస్తారు. అట్లా కాదు సార్. మందిరానికి వచ్చాక నీకు ఆరోగ్యం అంత ముఖ్యమో ప్రభు ఐశ్వర్యం కూడా నీకు అలా ఉండునుగాక. మనం సామెతల గ్రంథం 10:22లోనా చదివేది? ఏవో ఆశీర్వాదం, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా నిలబెట్టునుగాక. మీ కష్టార్జితం ఖరీదైన భోజనం చేసేవారిగా ఉండాలి, విలువైన భోజనం చేసేవారిగా ఉండాలి. ఎప్పుడు చూసినా గంజి మెతుకులు, ఎప్పుడు చూసినా అదే. మనకి కొంతమందికి చారు అంటే ఇష్టమా? చారు అంటే అది కరెక్టేనమ్మా పదం. కొంతమందికి ఏమన్నా ఉండకపోయినా చారు ఉంటే చాలు, కొంతమందికి సాంబార్ ఉంటే చాలు, అయ్యో కొంతమంది పచ్చడి మెతుకులు ఉంటే చాలు. అయ్యో దేవుడు నిన్ను మంచి భోజనంతో తృప్తిపరచునుగాక, మంచి గోధుమతో నిన్ను తృప్తిపరచునుగాక. సార్ మీరే కనుక కరెక్ట్గా లేకపోతే ఈ వాక్యం నిన్ను చుట్టుకుంటుంది. ఒకవేళ ఒక ఇంటిని చుట్టుకుంటే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ రాస్తున్నాడు, మీరు చెడ్డోళ్ళుగా ఉంటారట, మీరు కోపిష్టోళ్ళుగా ఉంటారట, మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా మీకన్నా చెడ్డవాళ్ళు అయిపోతారట. అయ్యయ్యో ఈ స్థాయి మనకు రాకుండాలాగినా ప్రతి ఇంటి వారు ప్రార్థన చేద్దాం. సంఘం కూడా అలాగే. సేవకుడిగా కూడా నా ప్రార్థన ఏంటంటే ఇక్కడికి వచ్చి నువ్వు 30 అంతలు కాదు, 60కి రా, 60కి కాదు 100 అంతలకు రా. కరువు కాలంలో కూడా ఇస్సాకు 100 అంతల ఫలం పొందినట్టుగా నువ్వు 100 అంతలుగా ఫలం రావాలి. నువ్వు ఒక్కడో కాదు, ఇద్దరు కలిస్తే ఎంతమంది పారిపోవాలట? 10,000 మంది పారిపోవాలండి. అంత బలవంతులుగా మారాలి. ప్రభు మనల్ని అలా తయారు చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తాను, టైం అయిపోయింది. 16, 17 వచనాలు చదువుతారమ్మా. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? సార్ ఇప్పుడు దీంట్లో మనం ఏది ముఖ్యం చూస్తున్నప్పుడు మతము అనగానే బంగారానికే ప్రాధాన్యత. దేనికమ్మా చెప్పాలి? గట్టిగా చెప్పండి సార్. అంటే అదేంటండి బంగారం వద్దా? మాకు ఉండాలమ్మా. బంగారం కొనుక్కోండి, కష్టకాలం ఏదన్నా వచ్చినప్పుడు కనీసం సహాయపడుతుంది. ఉంచుకోండి, కొనుక్కోండి. నేను దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడటలేదు. కానీ బంగారం కన్నా బంగారాన్ని పరిశుద్ధపరిచే మందిరం ఉంది చూసారా, అది ఇంకా ముఖ్యమట. ఏది ముఖ్యం?
అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, ఏమండి ఇప్పుడు ఈ బంగారానికే మొదటి స్థానం ఇచ్చేసారనుకో, వాళ్ళని దేవుడు ఏమన్నాడు, అది మతం. ఇప్పుడు చాలా చోట్ల మనం వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నామండి, దేవుడు ఇంతకన్నా గొప్పోడని మర్చిపోయాను, తెలియలే. ఆ తర్వాత తెలుసుకున్నప్పుడు ఏది గొప్ప, బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయం ఎలాగో దేవుడు మన జీవితానికి అంత ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బంగారం అంటే మీరే బంగారం, నేను బంగారమే. బైబిల్ వాక్యాల్లో విలాప గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో చదువుతూ ఉంటా, మేలిమి బంగారంలాగా ఉండాల్సిన ఇదేట్రా బొగ్గులాగా తయారయ్యాడు అని అంటున్నారు అక్కడ. అది ఆలోచన చేద్దాం. దేనికి ముఖ్యం? ఇప్పుడు మతం అనగానే ఏమైనా కనిపించే దానికే ప్రాధాన్యత ఇస్తారు, బంగారానికి ఎక్కువ విలువిస్తారు, అంటే డబ్బుకి ఎక్కువ విలువిస్తారు. నేనేమంటాను, ఏమండి బంగారం కంటే విలువైన దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, అది ఏది పరలోక మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ముగిస్తాను. ఇంకొక పాయింట్ చెప్పాలి, ఎందుకంటే ఈరోజు వాక్యానికి యెజబెలు ఆత్మ అనగానే అది మతాన్ని రెచ్చగొట్టేది, అపారభ్యాచారాల్లో నడిపించేది, ఏది విగ్రహారాధకులుగా చేసేది, వాటి ప్రకారంగా ఉండాలి అని అంటుంది. కాబట్టి దాని నుంచి బయటికి రావడానికే ఇంత వాక్యం. ఇంకొక వచనం చదువుదాం. ఇందులో చాలా 23వ వచనం చదువుతారమ్మా. అందులో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. సార్ ఇప్పుడు మతము అనేది ఏంటంటే, దేవుడికి ఏదో మేము ఇచ్చేస్తే చాలు, దేవుడికి మేము ఏదో ఇచ్చేస్తే చాలు, ఇక మీద దేవుడు మాకు లైన్గా ఇచ్చేస్తే చాలు, అంతే. ఇదే అనుకుంటున్నారు. దేవుడికి మేము ఇస్తున్నాం, ఆయన మాకు ఇక మీదట ఏం చేయాలి, లైన్గా ఇచ్చేయాలి. కానీ బైబిల్ ఏమంటుందంటే మతము అలా ఉంటుంది కానీ మార్గం అలా ఉండదట. యేసు ప్రభు చెప్పేది అలా కాదు. ఆయన ఏమంటాడు, మీరు దేవునికి ఇచ్చేది ఇచ్చారు, కానీ దానికన్నా ముఖ్యంగా ఏముండాలి, విశ్వాసం ఉండాలి, న్యాయం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ మూడు లేకుండా నువ్వు ఉంటే కనుక నువ్వు మతానికి చెందిన వాడివే. అర్థమైందా? దేవుడికి నెత్తెంటుకలు ఇచ్చేసిన రోజులు లేవమ్మా, గుండు కొట్టించుకున్న రోజులు లేవా? ఎందుకు ఇస్తున్నావు సరే ఎంట్రుకలు అంటే, ఈ మళ్ళీ మొలిచేస్తాయి కాబట్టి ఇచ్చేస్తున్నా. చెయ్యో కాలు ఇచ్చిరా చూద్దాం, ఎప్పుడైనా అలాగెళ్ళి చెయ్యో కాలు ఇచ్చేసిరా, అప్పుడు తెలుస్తుంది. అంటే మన వాళ్ళకి ఎలాగ అలవాటు అయిపోయిందంటే, ఏదో దేవుడికి ఇచ్చాను అలా చూడకయ్యా బాబు, ధనియాలు ఇచ్చాను, జీలకర్ర ఇచ్చాను, అవి ఇస్తాను అని అనేవాళ్ళు ఉన్నారు. మతం మనిషికి ఏదైనా ఇచ్చిపోతే చాలు అనుకుంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, మార్గం ఏమంటుందంటే, నువ్వివ్వడం ముఖ్యం కాదురా, దానికన్నా ముఖ్యంగా నువ్వు నీతి న్యాయం కనికరం ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి అని అంటుంది. ఇప్పుడు మనలో ఎంతమందికి నీతి న్యాయం కనికరం ప్రేమ ఉన్నది? ఎంతమందిలో ఉందబ్బా? బయట వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఇదే. నీతిని చూపించే వాళ్ళు కావాలి, ప్రేమను పంచే వాళ్ళు కావాలి. సార్ వాక్యం కోపంగా ఉందా? సీరియస్గా అయిపోయారా? అలాగే మీరు ఏదో దేవునికి ఏదో ఇచ్చేసాం, ఇక మీదటి దేవుడు ఎవరికి ఇవ్వడో ఎందుకు ఇవ్వడో అంత సీన్ చేయకండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, నీతి న్యాయం కనికరం ప్రేమ ఇవి ఉండేటట్టుగా చూసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఏమండి అందరికీ దేవుని యొక్క కృపను బట్టి వాక్యం ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మతం వైపు వెళ్ళొద్దు, ఆచారాల వైపు వెళ్ళొద్దు, విగ్రహాల వైపు వెళ్ళొద్దు. బైబిల్ వాక్యాల్లో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21 చదవండి అమ్మా. 21వ వచనం చదువుతారా? ప్రైజ్ లార్డ్. 21వ వచనం 1వ యోహాను పత్రిక. తీసారా? చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా, విగ్రహాల జోలికి పోకుండా ఏం చేయాలట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటువైపు వెళ్ళొద్దండి? చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. అంటే చిన్నపిల్లలంటే అక్కడ తెలుగు బైబిల్లో చిన్నపిల్లలు అంటే మనలాంటి ఎదురు కూర్చున్న పిల్లలు కాదండి.
యోహాను గారు బాగా వృద్ధుడైపోయాడు, అంచేత ఆయన కనిపించే వాళ్ళందరినీ పిల్లలారా అని పిలిచేవాడు. పెద్దోళ్ళతోటే వచ్చిన ప్రాబ్లం, మనం ఆవెళ్ళి చేను వేస్తే దూడెళ్ళి ఏం చేస్తుందట, అంచేత కొంచెం ఆలోచన చేసి మన వెనకటి వాళ్ళు చెడ్డవాళ్ళు కాకుండా లాగిన పెద్దవాళ్ళు ఇప్పుడే జాగ్రత్తగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఏమంటే దీవించునుగాక. ఇది మనం గుర్తించే వారిగా కావాలి. మన బ్రతుకులో ప్రత్యేకమైన బిడ్డలుగా ప్రభు కొరకు మనము జీవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్గా మనం దేవుని వాక్యాన్ని ఏమంటే మనం గుర్తుపట్టాలి. కారణం ఏమిటంటే మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మిమ్మల్ని గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కొంచెమైనా కూడా మళ్ళీ మతం వైపు కానీ విగ్రహాల వైపు కానీ అంటే వాటి వైపు మనం వెళ్ళకూడదు అనేది గట్టి వాక్యం. అమ్మా, అపోస్తలుడైన పౌలు గారు గతంలో సౌలుగా ఉండేవాడు. అప్పుడు ఆయన ఏమంటే నిష్ట గలవాడు, ప్రవిష్టుడు. అందులో ఆయన అలా ఉంటున్నప్పుడు దేవుడు అతన్ని మార్చి ఏం చేశాడు అంటే మతవాదులను మార్చగలిగిన మార్గమే యేసు మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు ఏమైపోయాడు? పౌలు అయిపోయాడు. ఏమంటే పౌలుగా మారి దేవుని కొరకు బలమైన సేవ చేశాడు. మామూలు సేవ కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన చూడగానే ఆశ్చర్యపడిపోయేవారు. ఏమంటే ఇలా మాట్లాడితే చాలు, ఇట్టు నన్ను క్రైస్తవుని చేయి చూచావా అని అంటాడు కైసరు. అంటే నేను అగ్రిపరాజు. అంటే నేను అనేది ఏంటంటే అమ్మ, మతం అనేది వదిలేద్దాం, ఆచారాలు అనేది వదిలేద్దాం, లోక సంబంధమైన పద్ధతులు మానేద్దాం. ఏమి లేదండి, దేవుని పిల్లలుగా మారేమో అనేది నిజమైతే వాక్యం ఎలా ఉందో అలాగే మీరు నేను అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఏమండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్నులు మూసుకున్నట్లయితే మనం దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని